చదవండి. తెస్సలోనిక పత్రిక 2:4. రెండవ తెస్సలోనిక పత్రిక. ఏది పూజించబడును దానంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాడు. అంటే దేవుని ఆలయం ఏదంటే మనిషిని యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం. పౌలు గారు చెప్తా ఉన్నాడు, మీరే దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా అన్నాడు. అంటే మనిషి యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు దేవుని యొక్క ఆలయంలో సాతానుడు కూర్చున్నాడు. ఏది దేవుడు అనబడునో ఏది పూజించబడునో దాని అంతటిని కూడా ఎదిరించిస్తూ వాడే దేవుడిగా తన్ను తాను హెచ్చించుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాడు. వాడు పాప పురుషుడు అని అక్కడ రాయబడి ఉంది, భ్రష్టుడు అని అక్కడ రాయబడి ఉంది. ఈ భ్రష్టుడు, ఈ పాప పురుషుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే దేవుని ఆలయంలో కూర్చున్నాడు. ఈ దేవుని ఆలయంలో కూర్చుని ఇప్పుడు వాడు హామానుగా వాడు పిలబడతా ఉన్నాడు. ఇప్పుడు మూడో భాగంలో ఎవరున్నారండి? హామాను ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో హామాను ఎందుకు పెట్టాడంటే మూడో భాగంలోనే హామాను ఉన్నాడు. యాక్చువల్గా ఆ ప్లేస్ హామానుది కాదు, ఆ ప్లేస్ హామానుది కాదు. ఆ ప్లేస్ హామానుది కాకపోయినా ఆ ప్రత్యేకంగా దాన్ని ఆక్రమించి ఆ భాగంలోకి వచ్చాడు వాడు. మనిషిని దేవుడు భూమిపైన ఎందుకు చేసుకున్నాడంటే దేవుని యొక్క సింహాసనం పైన కూర్చుని ఆయన ఈ సృష్టిని అంతా కూడా పరిపాలించాలని ఆశించాడు. ఆయన ఈ సృష్టిని అంతా కూడా పరిపాలించాలని ఆశించాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక రాజధాని ఉంటుంది, ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంటుంది, ప్రతి ప్రాంతానికి ఒక కేంద్రం ఉంటుంది. అలాగే ప్రపంచానికి దేవుడు ఒక కేంద్రంగా ఒక రాజధానిగా ఆదామును చేసుకున్నాడు. దేవుని యొక్క రాజధాని ఎవరంటే ఆదామై ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క హృదయంలో ఉండి ప్రపంచాన్ని కూడా రూల్ చేయాలి ఆయన. ఆ ప్రపంచాన్ని రూల్ చేయడానికే దేవుడు ఒక ప్రణాళిక రచించాడు. కానీ ఏదైనా తోటలో మనకు తెలుసు, వారికి 2 ఆజ్ఞలు దేవుడు జారీ చేశాడు. మంచి చెడు తెలియజేట్నిచ్చే వృక్ష ఫలాన్ని పెట్టాడు, జీవవృక్షాన్ని కూడా అక్కడ పెట్టాడు. అయితే అక్కడ 2 వృక్షాలు పెట్టి దేవుడు ఏం చెప్పాడంటే మంచి చెడు వృక్ష ఫలాన్ని మీరు తినుదినమున నిశ్చయంగా మీరు చచ్చిపోతారని చెప్పాడు. మీరు ఎల్లప్పుడూ కూడా జీవవృక్ష ఫలాన్ని మాత్రమే మీరు తినాలి, ఎంత మాత్రము కూడా మంచి చెడు తెలివితేటలిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదని చెప్పి దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞ వారికి ఆజ్ఞను బట్టి కొన్ని వందల సంవత్సరాలు వారు జీవించారండి. ఆదాము అవ్వ కూడా వారు జీవవృక్ష ఫలాన్ని తింటూ కొన్ని వందల సంవత్సరాలు దేవుడితో బ్రతికారు. చక్కగా ఆదాము దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు, దేవుడితో మాట్లాడేవాడు, దూతతో మాట్లాడేవాడు, చక్కగా సహవాసం జరిగేది. మరలా ఏదైనా తోటలోకి వచ్చేవాడు. దేవుడు కూడా ప్రతి సాయంకాల సమయంలో కూడా దేవుడు ఆదాము దగ్గరికి వచ్చేవాడు. మీరు నేను ఎలా మాట్లాడుకుంటామో అలాగే ఎదురు బదురు చక్కగా కూర్చుని చక్కగా సహవాసం చేసేవారు ఆదాము అవ్వ. ప్రవక్త వివరిస్తాడని చక్కగానే ఆదామేమో ఈ భుజం మీద కూర్చునేవాడట, అవ్వేమో ఈ భుజం మీద కూర్చునేదట. చక్కగా భుజం మీద ఎక్కించుకుని చంటి పిల్లలాగా తండ్రి చిన్న పిల్లల్ని ఎక్కడ ఎక్కించుకుంటాడు పైన, చక్కగా గారాభంగా వారిని ఆటలాడించడం కోసం, వారిని ఆనందింప చేయడం కోసం భుజాల మీద ఎక్కించుకుంటాడు పిల్లల్ని. అలాగే తండ్రి అని దేవుడు ఏం చేసేవాడంటే ఆదాముని అవ్వని చిన్న చిన్న పిల్లల కింద వారు చక్కగా ఆ భుజం మీద ఈ భుజం మీద ఎక్కించు చక్కగా సహవాసం చేసేవారు. వాళ్ళు చక్కని సహవాసం ఏదైనా తోటలో జరిగేది. అయితే ఎప్పుడైతే ఆ సహవాసం అలా జరుగుతుందో ఏదైనా తోటలో ఒక లూసిఫర్ కూడా ఉన్నాడు. ఏదైనా తోటలో ఒక లూసిఫర్ ఉన్నాడు. ఆ లూసిఫర్ పరలోకంలో యుద్ధం చేసి ప్రధాన దూతల్లో ఒక ప్రధాన దూతగా ఉన్న ఒక లూసిఫరు, దేవుని యొక్క సింహాసనం దగ్గర ఒక ప్రధాన దూతగా ఉన్న లూసిఫరు, వాడు దేవుని యొక్క సింహాసనాన్ని ఆశించి వాడు ఏం చేశాడంటే దేవుని యొక్క దూతలతో అబద్ధం చెప్పి దూతలందరినీ వేరు చేసేసాడు. ఇంచుమించి 20 కోట్ల మంది దేవదూతల్ని వాడి వైపు తిప్పుకున్నాడు. ఎంతమందినండి? 20 కోట్ల మంది దేవదూతల్ని లూసిఫర్ వైపు తిప్పుకున్నాడు. నేను మిమ్మల్ని దేవుళ్ళు చేస్తాను, మీరు దేవదూతలుగా ఉండిపోయారు,
మీరు దేవదూతలు కాదు, నేను నా దగ్గరికి వచ్చారంటే, మీరు నన్ను ఆరాధన చేశారంటే నేను మిమ్మల్ని దేవుళ్ళని చేస్తాను అని ఒక అబద్ధం చెప్పి దేవదూతలుగా ఉండే స్థానాన్ని వారు చక్కగా దేవదూతలుగా చేసిన దేవుడు చక్కగా వాళ్ళు పరిశుద్ధుడు 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 అని నిరంతరం కూడా గాన ప్రతిగానాలు చేసుకుండేవారు. వాళ్ళు చక్కగా దేవునితో సహవాసం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ చక్కగా వారి జీవితం కొనసాగుతుండేది ఉండేది. కానీ వీడేం చేశాడంటే వెళ్ళి, మీరు ఎంతకాలం ఆరాధన చేస్తారయ్యా, ఈ ఆరాధన మీకు ఎంతకాలం దేవుడిని ఆరాధిస్తారు, మీరు దేవుళ్ళు అయ్యే టైం వచ్చింది, నేను మిమ్మల్ని దేవుడిని చేస్తాను, అందుచేత మీరు ఏం చేస్తారంటే నన్ను ఆరాధించాను, నాకు గనక మీ ద్వారా మహిమ వస్తే నేను దేవుడిని అయిన తర్వాత మిమ్మల్ని కూడా దేవుడిని చేసేస్తాను. అక్కడ రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిహాడండి లూసిఫర్. సో రాజకీయ నాయకులు ఇంటికి వస్తే చక్కగా ప్రార్థనలు చేసేస్తారు, ప్రామిసులు చేసేస్తాను, నేను గెలిస్తే అది చేసేస్తాను, నీ గెలిస్తే ఇచ్చేసేస్తానండి. అలాగా రాజకీయ నాయకుడిగా అక్కడ వ్యవహారం చేసేసి అక్కడ వాడు వాళ్ళందరినీ తిప్పుకోవడానికి ప్రయత్నం చేసాడు వాడు. హల్లెలూయా. అక్కడ ఎక్కడైతే ప్రపంచం చెప్పేసాడో ఆ వాగ్దానాలు ఆ ప్రమాణాలు కూడా 20 కోట్ల మంది దేవదూతలు నమ్మేసి అయ్యబాబు వీడిని ఖచ్చితంగా ఓటేస్తే మమ్మల్ని దేవుళ్ళని చేసేస్తాడంట, మేమందరం కలిసి లూసిఫర్కి ఓటేసేస్తామని చెప్పి బలంగా ఓటేసేసారు. ఎవరికి? లూసిఫర్కి. ఓటేసేటప్పటికి వీడు ఏం చేశాడంటే, నేను 20 కోట్ల దేవదూతలు వాడి పక్షాన్ని వచ్చేటప్పుడు వాడి కళ్ళు నెత్తి మీద వెళ్ళిపోయింది. వాడి కళ్ళు నెత్తి మీద వెళ్ళిపోయి వాడు ఏం చేశాడో చూడండి ఒకసారి, మనం ఒకసారి వాడిని గమనిద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 28:11. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచ్చిన మెత్తి ఇలాగూ ప్రకటించుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమును మాదిరివి. ఎవరు? ఈ తూరు రాజు అండి. పరిపూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యం గల కట్టడంగా మాదిరిగా ఉన్నాడని వీడు. అంటే తూరు రాజు ఎవరంటే ఇక్కడ లూసిఫర్. మనం ముందుకు వెళ్తే దానికి అర్థమవుతుంది. ఇక్కడ లూసిఫర్ దూత కోసం దేవుడు వివరిస్తూ ఉన్నాడు. వీడు ఎలా ఉన్నాడంటే, ఎంత పూర్ణ జ్ఞానముతో అంటే వాడికి పూర్ణ జ్ఞానం ఉంది. వాడికి ఈ ప్రపంచం అంతా కూడా ఏ విధంగా నడిపించాలో పూర్ణ జ్ఞానం ఉంది. పరిపూర్ణ జ్ఞానం లేదు కానీ పూర్ణ జ్ఞానం ఉంది. ఇప్పుడు జ్ఞానంతో నింపబడిన వాడు సంపూర్ణ సౌందర్యంగా వ్యక్తి. అంటే దూతలందరికంటే సంపూర్ణ సౌందర్యము దేవుడు అతనికి ఇచ్చాడు. అసలు లూసిఫర్ అన్నంత అందగాడు ఇంకెవరు లేరండి. హల్లెలూయా. వింటున్నారండి? చాలా సౌందర్యవంతుడు, ఈ యొక్క కట్టడానికి మాదిరిగా ఉన్నాడు. వీడు ఏం చేస్తున్నాడంటే, దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి అన్నాడు. అసలు యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివితే, ఏదేని తోటలో మొట్టమొదటిగా మనిషిని చేసినప్పుడు దేవుడు ఆదాముని ఎవరు తప్ప ఇంకెవరు తయారు చేసినట్టుగా మాకు కనపడదు. ఏదేని తోటలో ఆదాము అవ్వ మాత్రమే ఉన్నారు అని ఇప్పుడు వరకు మనకు తెలుసు. ఆయన కూడా సృష్టించింది. ఆయన ఎలా సృష్టించాడంటే, నా రూపంలో నా యొక్క స్వరూపంలో ఒక మనిషి కలుగును కాకుండా ఆదాము వచ్చాడు. ఆదాములో నుంచి దేవుడు ఆపరేషన్ చేసి అవ్వను తీశాడు, పక్కనెముకను తీసి. అక్కడ ఆదాము అవ్వ ఉన్నట్టుగా మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏదేను తోటలోని తూరురాజు ఎవరు? ఏదేను తోటలోకి తూరురాజు ఎలా వచ్చాడు? ఇక్కడ ఏదేను తోటలో నువ్వు ఉంటివి అన్నాడు. అసలు ఏదేను తోటలోకి తూరురాజు ఎలా వచ్చాడు? ఈ సంపూర్ణ సౌందర్యం కలిగిన వ్యక్తి, ఈ యొక్క జ్ఞానంతో నింపబడిన వ్యక్తి, ఈ తూరు రాజు ఏదేను తోటలోకి ఎలా వచ్చాడు? వీడు ఎలా ఉన్నాడంటే, ఏదేను తోటలో మాణిక్యము, గోమోదికము, సూర్యకాంతమని, రత్నవర్ణపు రాయి, సులుమని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ వీడికి అన్నీ కూడా దేవుడు అలంకరింపజేశాడు. ఈ దూతకి ఎన్ని రాయిలు పెట్టాడు చూడండి. మాణిక్యము పెట్టాడు, గోమోదికము పెట్టాడు, సూర్యకాంతమణి, రత్నవర్ణపు రాయి, సులుమని రాయి, మకరతము, నీలము, పద్మరాగము,
మాణిక్యం ఇలాంటి అమూల్యమైన రత్నములతో బంగారముతోనూ వాడు అలంకరించబడి ఉన్నాడు. ఆ దూత అలంకరించబడి ఉంది. అందుకే మనం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూస్తే ఆ 7 కొండల మీద కట్టబడిన స్త్రీ ఈ యొక్క అలంకరణ అంతా అలంకరించుకుని ఉంటుంది. ఆ 7 కొండల పైన కట్టబడిన క్రూర మృగము పైన కూర్చున్న ఎర్రటి ఘట సర్పం పైన కూర్చున్న స్త్రీ ఈ యొక్క అలంకరణ అంతా కూడా అలంకరించుకుని ఉంది. ఈ సౌందర్యవంతురాలు ఎవరు ఇంతకని? ఈ సౌందర్యవంతురాలు, ఈ మేధావి, జ్ఞానముతో నింపబడిన ఈ యొక్క లూసిఫర్, ఈ కేరుబు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం మనకు కనబడతా ఉన్నాడు. చూడండి అక్కడ ఎలా ఉన్నాడు. ఇన్ని రత్నములతోనూ బంగారములతోనూ అలంకరించుకుని ఉన్నాడు. నీవు నియమించబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమయ్యేది. అంటే పక్కనే వాళ్ళకుండే స్ట్రెంత్ కూడా ఉంది. వాళ్ళ స్టాఫ్ పిల్లన గ్రోవులు. ఈయన విద్వాంసకారుడైన, సంగీత విద్వాంసకారుడైన, ఆయనకి ఇంచుమించు 14 అడుగులు రెక్క ఉంటుందంట. ఆ దూతకి 14 అడుగులు రెక్క తయారు చేశాడంట. ఈ రెక్కకు 14 అడుగులు ఉంటుంది, ఈ రెక్క 14 అడుగులు ఉంటుంది. ఈ రెక్క ఇలాగిప్పి ఇలాగన్నదంటే కొన్ని వేల కోట్ల సంగీతాలు అందులో నుంచి వస్తాయట. అంత పెద్ద విద్వాంసకారుడు, సంగీత విద్వాంసకారుడు అనమాట. వీడికి పిల్లన గ్రోవులు ఆవహించే వాళ్ళు పక్కన ఉన్నారు స్టాఫ్. చూడండి, ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసామనుకోండి, అసలైన ఆర్కెస్ట్రా కీబోర్డ్ వాయించేవాడు ఒక ఆయన ఉంటాడు, ఫ్యాట్ వాయించేవాడు ఒక ఆయన ఉంటాడు, మధ్యలో బిట్లు కొన్ని ఇస్తారు. గిటార్కి, ఫ్లూట్కి అక్కడక్కడ మధ్యలో కొన్ని బిట్లు ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు మధ్యలో ఒక బిట్ వేస్తూ ఉంటారు. అలాగా వీరికి స్ట్రెంత్ ఉంది. పక్కన కొంతమంది స్టాఫ్ ఉన్నారు వీడికి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నియమించి తిని నీవుంటివి, సంచరించింటివి, మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు. ఈవిడ చాలా యథార్థవంతుడని మళ్ళీ పాపం ఆ యొక్క వ్యతనలో ప్రవేశించినంత వరకు కూడా సాతాను చాలా యథార్థవంతుడని, చాలా యథార్థవంతుడు, చాలా మంచివాడు కూడా. పాపం అతనిలో లేనంత కాలం చాలా మంచితనంగా దేవుడు అతన్ని సృష్టించాడు. చాలా మంచి వ్యక్తి, యథార్థం కలిగిన వ్యక్తి. అదనమాట. 20 కోట్ల మంది దేవదూతల అతని పక్షాన్ని వచ్చేసరికి కళ్ళు నెత్తి మీద ఎక్కేసినాయి. 20 కోట్ల దేవదూతలు అతని పక్షాన, అతని వెనక బలం వచ్చేసరికి, అతనికి స్ట్రెంత్ వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి, అతను 17వ వచనం చూస్తే, నీ సౌందర్యం చూసుకుని నువ్వు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చేరుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నేను హేళనగా అప్పగించేదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషము చేత చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. ఇప్పుడు అక్కడ పరలోకంలో దేవుడు ప్రమాణం చేశాడు, ఆ లూసిఫర్ని అగ్నితో కలుస్తాను. అంటే వాడి అంతం ఏమిటంటే అగ్ని. వాడు అగ్ని తప్ప దేనికి ఆహుతవుడు. వాడి యొక్క అంతమే అగ్ని. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇప్పుడు మీరు చాలా కొన్ని విషయాలు కొంచెం గమనించాలి, ఆత్మీయంగా కూడా ఆలోచించండి. నేను ఆత్మీయంగా కూడా దాన్ని అన్వయించి చెప్పదలుచుకుంటా ఉన్నాను. దాన్ని ఆత్మీయతలో కూడా మనం తీసుకెళ్ళి ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క అక్షరానుసారంగా ఉన్న వాక్యాన్ని ఆత్మీయతలోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే నాకు అర్థమవుతుంది. ఇది బైబిల్ ఒక అక్షరానుసారంగా ఉన్న బైబిల్. ఇది మన జీవితాల్లోకి అది వచ్చినప్పుడు దేవుడు ఆత్మీయంగా దాన్ని అన్వయిస్తాడు. ఎప్పుడంటే లోన మనకు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మ లేకపోతే దానిని మనం ఆత్మీయంగా అన్వయించుకోలేము. అందుచేత చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు ఈ లూసిఫరు అత్యంత సౌందర్యవంతమైన దేవతల్లో ఒకడు.
వాడికున్న అందము, వాడికున్న జ్ఞానము, వాడికున్న ఆ యొక్క వరాలు, వాడికున్న విధ్వంసకర శక్తి, ఇవన్నీ కూడా కలిగి చాలా యథార్థంగా దేవుని సేవించాడు. దూతలందరికీ ప్రధాన దూత అంటే వాళ్ళందరి చేత ఆరాధన చేపించే ప్రధాన దూత అండి. దేవుడికి ఆరాధన ఎంత ఇంపైనది వీడికి తెలుసు. దేవుడు ఎలాంటి ఆరాధన చేత అతను నాట్యమాడతాడో, ఎలాంటి ఆరాధన చేత ఆయన గొంతులేస్తాడో, ఎలాంటి ఆరాధన ఆయనకు సువాసనగా, పరిమళ ద్రవ్యపు సువాసనగా ఆయనకు వెళ్తుందో సాతానుకు తెలుసు. వీడు సాతానుగా అవ్వక ముందు ఒక లూసిఫర్ దూతగా ఉన్నాడు. అప్పుడు చాలా యథార్థంగా ఉన్నాడు. చాలా నిష్కపటంగా దేవునికి సేవ చేసిన వ్యక్తి. అందుకే ముందు చాలా మంది స్టార్టింగ్లో చాలా అద్భుతంగా ఉంటారు, తర్వాతే చూపిస్తారు రంగు. వారి జీవితంలో ఏ రంగు ఉందో వారి తర్వాత చూపిస్తారు అనమాట. జీవితంలో ఫస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటారు, చాలా నీతివంతంగా మొదలెడతారు. పరిచర్య కూడా చాలా అద్భుతంగా, చాలా యథార్థంగా, చాలా నీతిగా మొదలెట్టినట్టుగా మొదలెడతారు. అసలు ఇతనంత మంచోడు లేడు, ఇతనంత ఆత్మీయతగా ఉన్న వ్యక్తి లేడు అన్నట్టుగా పరిచర్య ప్రారంభం అవుతుంది. తర్వాత ముందు ముందు సంఘం డెవలప్మెంట్ అయిన తర్వాత చూడాలి. ఆ సంఘం అంతా అతను వయసులోకి వచ్చిన తర్వాత చూడాలి. అతని జీవితం అంతా కూడా అతను ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడో, ఏ విధంగా అతను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు, ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాడో, అతని యొక్క లోనున్న ఆ గుణ లక్షణాన్ని బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం మనం చూసినట్లయితే సాతాను చాలా యథార్థంగా ఉన్న వ్యక్తి, చాలా మంచిగా ఉన్న వ్యక్తి, చాలా నిష్కపటంగా ఉన్న వ్యక్తి. కానీ ఇతను ఎప్పుడైతే 20 కోట్ల మంది దేవదూతలు ఇతని పక్షానికి వచ్చారో, ఇతనికి ఓటేశారో, ఇతను వెంటనే బలాన్ని చూసుకుని, వాడి యొక్క సౌందర్యాన్ని చూసుకుని, వాడికి వాడి గర్వించి దేవుని యొక్క సింహాసనాన్ని కోరుకోవడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు వీడి యొక్క గుణలక్షణాలు ఏ విధంగా, ఎవరిలో ఏ విధంగా పనిచేస్తున్నాయి అన్నది మనం మనుషుల్లో చూడాలి. ఈ లూసిఫర్ ఎప్పుడైతే ఆ విధంగా గర్వించాడో, దేవునికి విరోధంగా తిరిగాడో, యుద్ధం చేశాడో, అక్కడ మిఖాయేలుకి, సాతానుకి, లూసిఫర్కి ఎప్పుడైతే అక్కడ భీకరమైన యుద్ధం జరిగిందో, ఆ యుద్ధంలో సాతాను యొక్క దూతలు కూడా ఓడిపోయిన వాళ్ళు ఎక్కడ ఉండాలండి? అక్కడ పరలోకంలో ఉండడానికి వీల్లేదు, పరలోకంలో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ ఓడిపోయిన వ్యక్తిని ఏం చేశారంటే సాతాను యొక్క దూతలను కూడా భూమి మీద దోసేశాడు దేవుడు. మిఖాయేలు భూమి మీద గెంటేశాడు. భూమి మీద గెంటిన మరుక్షణము భూమి మీద కటికిన బిలాములో వారిని బంధించేశాడు. యోధా పత్రికలో చదివితే మనకు అర్థమవుతుంది. యోధా పత్రికలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టకుండా వారిని ఎక్కడ బంధించాడంటే కటిక బిలాంలో బంధించాడట. కటిక బిలాంలో బంధించాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే పాతాళంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పాతాళంలో వెళ్ళిపోయారు. అయితే వీరికి అక్కడ ఎవరున్నారంటే అధిపతిగా పాతాళంలో, ఒకసారి మనం ప్రకటన గ్రంథం చదువుదాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు భాషలో వాని పేరు అపోల్లోయోను అని పేరు. వీడు పాతాళపు దూతగా ఉన్నాడు. వీడెవరో ఒక సాతానే. వీడే లూసిఫర్ అన్నాడు. వీడికి ఈ పేర్లు ఉన్నాయి. హెబ్రీ భాషలోనేమో వాడి పేరు అబద్దోను అని, గ్రీకు భాషలో వాడి పేరేమో అపోల్లోయోను అని పేరు అడిగి సాతానుకి. ఈ లూసిఫర్ ఒక పాతాళపు దూతగా ఉన్నాడు. ఇప్పుడు ఈ పాతాళపు దూతగా ఉండి పాతాళపు దూతగా వాడిని చేశాడు కాబట్టి పరిమాణాలన్నీ కూడా తిరిగే అధికారం వీడికి ఉంది. ఏమన్నా వింటున్నారా? పరిమాణాలన్నీ తిరిగే అధికారం వీడికి ఉంది. ఎన్ని పరిమాణాలు ఉన్నాయండి? ఎన్ని పరిమాణాలు ఉన్నాయి? 7 పరిమాణాలు ఉన్నాయి. 7 పరిమాణాలు అంటే 7వ పరిమాణంలో దేవుడు ఉన్నాడు, 6వ పరిమాణంలో పరిశుద్ధులు ఉన్నారు, 5వ పరిమాణంలో వీడున్నాడు. యాక్చువల్గా వీడు 7వ పరిమాణంలో ఉందామని పరలోకంలో ప్రణాళిక రచించాడు.
ఏడో పరిమాణంలో దేవుడు ఉండే ప్లేస్ని పాతాళంలో దేవుని పెట్టేసి వీడు పరలోకం ఉందనుకున్నాడు. అక్కడ కాళ్ళు చిన్న రాళ్ళు మధ్యలో వాడున్నాడు. ఏహెజ్కేలు గ్రంథంలో ఏం చెప్పిందండి? కాళ్ళు చిన్న రాళ్ళు పైగా ఉన్నాడు. కాళ్ళు చిన్న రాళ్ళు ఎవరో కాదు, ఆ అగ్ని రగులు చిన్న రాళ్ళు ఎవరో కాదు, ఆ సజీవమైన రాళ్ళు ఏదో కాదు, దేవుని కుమారులు అయి ఉన్నారు. దేవుని కుమారులు కుమార్తెల పైన ఉన్నాడు వాడు. వాడు ఎల్లప్పుడూ కూడా ఆ రాళ్ళు మధ్యనే సంచరించాలని, స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవాలని, ఆ కాళ్ళు చిన్న రాళ్ళు మధ్య పైన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కింద వీడున్నాడు, వీడికి పిల్లలు ఉన్నారు. వీటి స్థానం ఎలాగ ఆలోచించాడు? దేవుడికి ప్రజలకి మధ్యలో దేవుడు ఎందుకు? దేవుడిని తీసి పక్కనట్టయితే నేను ఆ స్థానంలోకి వెళ్ళిపోవచ్చు. నేను సర్వాధికారం ఈ ప్రజలపైన కలిగి ఉంటాను అని చెప్పేసి వీడు ఏం చేశాడంటే దేవుడికి పైగా ఉండడానికి స్థానం కోరాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే పరిమాణాలు ఏర్పాటు చేసి, దేవుడేమో 7వ పరిమాణం ఉన్నాడు, కాళ్ళు చిన్న రాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలేమో 6వ పరిమాణం ఉన్నారు, వీడిని 5వ పరిమాణం నెట్టేశాడు. 5వ పరిమాణం ఏంటండి? పాతాళం. ఇప్పుడు పాతాళంలో గెంటేసాడు వాడు. ఇప్పుడు పాతాళం దాడితే సైన్స్ ఉంది, సైన్స్ వెనక వెలుగు ఉంది, వెలుగు వెనకాల పదార్థం ఉంది, పదార్థం వెనకాల కాలం ఉంది. ఇప్పుడు 7 పరిమాణాలు ఉన్నాయి. 7 పరిమాణాల పైన దేవుడు నివాసం చేస్తా ఉన్నాడు. వీడు పైన ఉండాలని నివాసం అనుకుంటున్నాడు వీడు. కానీ వీడు ఎప్పుడైతే దేవుడు పరలోకం నుంచి కిందకి పాతాళంలో 5వ పరిమాణంలో గెంటి వేశాడో, ఇప్పుడు వాడు ఆ 5వ పరిమాణంలో ఉన్న 5వ పరిమాణం కింద ఏమున్నదండి? 5వ పరిమాణం కింద ఏముంది? సైన్స్ ఉంది. సైన్స్ అంటే ఆల్మోస్ట్ మనకు కనబడేది కొంత కనపడుతుంది, కొంత కనబడదు. ఈ 4 పరిమాణాలు మనకు కనబడతాయి. కాలము, వెలుగు, పదార్థము, సైన్స్. 4 కనబడుతున్నాయి మనకి. కాలం అంటే మనం కాలం లెక్కేస్తున్నాం. ఈరోజు, రేపు, ఎల్లుండు, అవతల ఎల్లుండి అని కాలం లెక్కేస్తున్నాం. పదార్థం అంటే మనం పట్టుకున్నది కనబడుతుంది మనకి. హల్లెలూయా. తర్వాత సైన్స్. సైన్స్ అంటే కొంత కనపడుతుంది, కొంత కనపడదు మనకి. చూడండి, ఇక్కడ సచిన్ టెండూల్కర్ ఇక్కడే క్రికెట్ ఆడుతున్నాడు, చిరంజీవి కూడా ఇక్కడే స్టెప్లు వేస్తున్నాడు, మనకు కనపడతలేదు. ఎక్కడెక్కడో లైవ్లు జరుగుతున్నాయి, అన్నీ కూడా మనకి ఇక్కడ ఏం కనపడతలేదు. చాలామంది పాస్టర్లు చాలా చోట్ల మీటింగ్లు ఇట్టేస్తున్నారు. ఎక్కడో కువైట్లో మీటింగ్లు జరుగుతున్నాయి, ప్రతి చోట మీటింగ్లు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మన సెల్ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసి వచ్చేస్తున్నాయి. అవునండి, ఎలాగ వచ్చేసినాయి అవన్నీ కూడా? ఇక్కడ యూట్యూబ్ ఆన్ చేసి ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం చూసేస్తున్నాం. ఇక్కడ ఎలా వచ్చేస్తుంది? అవన్నీ కూడా తరంగాల ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మన చుట్టూ కొన్ని వేల రకాల తరంగాలు ఉన్నాయి. ఈ తరంగాలన్నీ మన చుట్టే ఉన్నాయి. ఇక్కడ మనం హలో అంటే ఫోన్లో కోవిడ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎలా వెళ్ళిపోతుంది? అది తరంగాల ద్వారా వెళ్ళిపోతుంది. అంటే అంత స్పీడ్గా తరంగాలు ప్రయాణం చేస్తున్నాయి. అంటే మన చుట్టూ ఎన్ని తరంగాలు తిరుగుతున్నాయి. మన బుర్రలు ఖరాబ్ అయిపోవడం కారణం అదే, మెంటల్లో అయిపోవడం కారణం అదే. ఆ తరంగాలన్నీ మన చుట్టూ పట్టేస్తాయి. ఒక్కొక్కసారి టీ తిరిగి తలపడి తగ్గదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, స్లోగానే వెళ్తాను. కొన్ని విషయాలు కొంచెం గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది అవ్వదు, సాయంత్రం దీన్ని కంటిన్యూ చేస్తాను. జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు వీడు 5వ పరిమాణంలో ఉన్నాడు. 5వ పరిమాణం కింద భూమి ఉంది. ఇప్పుడు ఈ భూమిలో ఏదైనా తోట పెట్టాడు దేవుడు. ఏదైనా తోటలో వీడు ఈ 5వ పరిమాణం నుంచి 6వ పరిమాణంలోకి వెళ్ళిపోతాడు, 6వ పరిమాణం నుంచి 7వ పరిమాణంలోకి వెళ్ళిపోతాడు, 7వ పరిమాణం నుంచి 4వ పరిమాణంలోకి వచ్చేస్తాడు, 4వ పరిమాణం నుంచి 1వ పరిమాణంలోకి వచ్చేస్తాడు. అన్ని పరిమాణాలు కూడా తిరిగేస్తాడు, తిరుగుతాడండి. ఒకసారి యోబుతో మాట్లాడుతూ దేవుడు పరలోకంలో ఉన్నాడు. 7వ పరిమాణంలో వెళ్ళిపోయాడు. 7వ పరిమాణంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు అన్న ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వచ్చేసాను అన్నాడు. అటు ఇటు తిరుగుడు ఎవడండి? లూసిఫర్. అడిగి స్థిరమైన నివాస స్థలం ఉండదు. వాడు అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఎటైనా తిరుగుతాడు వాడు. అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే నేను భూలోకంలో అటు ఇటు తిరిగి వచ్చాను అన్నాడు. సరే, అక్కడ భూలోకంలో నా యోబు ఉన్నాడు చూసావా? మొత్తం అందరిని చూశాను, నీ యోబును కూడా చూశాను. నువ్వు అంతా కంచేసేసాక సుడిదరు, కానీ నాకు వెళ్తాక అవకాశం లేదు. అందరూ నా జేబులో ఉన్నారు, కానీ యోబు ఒక్కడే లేడు. ఎందుకంటే ఆయన చుట్టూ నువ్వు కంచేసాడు. వెళ్దామంటే ఆ కంచిన దాటి నేను వెళ్ళలేకపోతున్నాను. దేవుడు నాకు మహిమ కలుగును గాక.
నా ప్రియమైన దేవుని బిడ్డలారు, దేవుడు మీకు కంచి చేశాడంటే మిమ్మల్ని దాటి దెయ్యం రాలేదు. దేవుడు మీకు కంచి చేయాలి. అదే యేసుక్రీస్తు యొక్క రక్తపు వలయం. ఆ రక్తపు వలయం దాటి వాడు రాలేడు. కానీ ఆ రక్తపు వలయము దేవుడు వేసినట్లుగా మన ప్రవర్తన ఉంటే, మన జీవితాలు ఉంటే ఖచ్చితంగా దేవుడు దాని చుట్టూ ఒక వలయం కప్పుతాడు. హల్లెలూయా. అయితే అటు ఇటు తిరుగుతున్నాడు వాడు. వీడు 7 పరిమాణాలు కూడా తిరిగేస్తాడు. అన్ని పరిమాణాల్లోనూ కూడా వెళ్ళగలుగుతాడు వీడు. ఎందుకంటే వాడికి అధికారం ఉంది. వాడికి అధికారం ఇచ్చాడు దేవుడు. దేవుడు అధికారం ఇచ్చాడంటే రిటర్న్ తీసుకోడండి. దేవుడి యొక్క గుణలక్షణం ఏంటో చెప్పండి. దేవుడి యొక్క గుణలక్షణం ఏంటంటే, ఎంత చెడ్డోడైనా సరే, ప్రాణం తీసేసే వ్యక్తి అయినా సరే, దేవుడు ఏదైనా ఇచ్చాడంటే మళ్ళీ రిటర్న్ తీసుకోడు. హల్లెలూయా. ఆయన ఇవ్వడండి, తీసుకోడండి. ఆయన చాలా వరాలు ఇచ్చేసాడు లూసిఫర్ పాపం పడిపోకముందు. చాలా వరాలు ఇచ్చేసాడండి. భాషల వరాలు ఇచ్చాడు, ప్రవచన వరాలు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఏమండి, మొత్తం అన్నీ కూడా ప్రపంచాన్ని ఎలా లీడ్ చేయాలో జ్ఞానం ఉంది, జ్ఞానం ఇచ్చాడు, యథార్థత ఇచ్చాడు. ప్రతిదీ కూడా మొత్తం అంతా కూడా వాడు కలిగి ఉన్నాడు. భూమి మీదకైతే దేవుడు తోసేసాడు కూడా శక్తిని తీసుకోలేదు, దేవుడు తీసుకోలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు తీసుకోలేదు కనుక ప్రపంచం అంతా 7 పరిమాణాలు తిరిగే శక్తిడు కొనదు కనుక, దేవుడు ఎప్పుడైతే పరలోకంలో యుద్ధం జరిగిందో లూసిఫర్ కింద తోసేశాడో, ఇక్కడ ఏం జరిగిందంటే ఆ దేవుడు భూమి మీదకి వచ్చి ఆదామును అవును తయారు చేసుకుని సృష్టించుకుని ఏదైనా తోటలో పెట్టుకున్నాడు. దేవుని యొక్క అసలైన ప్రణాళిక ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క ఆదాము ద్వారా యేసుక్రీస్తుని భూమిపైకి తీసుకురావాలి. మొట్టమొదటిగా ఏదైనా తోటలో మొట్టమొదటి కుమారుడు ఎవరండి? మొట్టమొదటి కుమారుడు ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలండి ఏదైనా తోటలో. ఏమన్నా వింటున్నారా? ఇక్కడే ఉన్నారు కదండి, ఉన్నారు నలుగురే. ఖచ్చితంగా మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే కొంచెం ఎదరికెళ్తుంది, మీకు యూజ్ అవుతుందండి. ఆమె చెప్తే మీకు యూజ్, అది ఆ యొక్క విశ్వాసం లోపలికి వస్తుంది. ఆమె చెప్తే సీక్రెట్ ప్రవక్త చెప్తున్నాడు, దాన్ని మీకు చదివినిపిస్తాను. అప్పుడు ఆ సీక్రెట్ ఏంటంటే, అసలు చాలామంది సీక్రెట్ తెలియక ఆమె చెప్పరట. చాలామంది సీక్రెట్ తెలియక ఆమె చెప్పరు. గట్టిగా ఆమె చెప్తే మీలో ఉన్న అదంతా కూడా పోతుంది, బద్ధకం అంతా పోతుంది. బద్ధకం వచ్చేది, ఎందుకంటే గంట సేపు కూర్చోాలంటే మామూలు విషయం అండి. నిద్ర వస్తుంది, చాలా బాధ కలుగుతుంది, ఇబ్బంది అవుతుంది, కాలు చేతులు లాగుతాయి. కానీ ఆమె చెప్తే మీరు ఆత్మీయ వాతావరణంకి వెళ్ళిపోతారు కదా, ఇవన్నీ తెలియవు. హల్లెలూయా. అందుచేత మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ఏదైనా తోటలో సాతాను అక్కడికి వచ్చిన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, దేవుని యొక్క ప్రణాళిక ఏదైనా తోటలో ఆదామును తయారు చేసి ఆదాములో నుంచి యేసుక్రీస్తు వచ్చేటట్లుగా ఆయన ప్రణాళిక రచించాడు. ఏదైనా తోటలో కయ్యేను రాకూడదు, ఏదైనా తోటలో హేబేలు రాకూడదు. ఆదాముకు మొట్టమొదటిగా పుట్టవలసినాడు ఎవరంటే యేసుక్రీస్తు పుట్టాలండి. దేవుని యొక్క ప్రణాళిక అది. అంటే యేసుక్రీస్తు ఎలా పుట్టాలంటే, ఆదాము ఎలా పుట్టాడు యేసుక్రీస్తు కూడా అలా వచ్చేది. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అలాగే పుట్టాలి. ఆదాము ఎలా పుట్టాడు? నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగును కాబట్టి ఆదాము వచ్చాడు. ఆదాము కూడా అవ్వ దగ్గరికి వెళ్ళి నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగును కాకంటే అవ్వ గర్భంలో మనిషి కలుగుతాడు. మరలా తన పుట్టిన తర్వాత అతను కూడా అలాగే పలకాలి. ఇది సృష్టి యొక్క ధర్మం, దేవుని సృష్టి యొక్క ధర్మం. ఆ విధంగా సృష్టి రావాలని దేవుడు ప్రణాళిక రచించాడు. అందులో భార్య భర్తల మధ్యలో శారీరక సంబంధము లేదు, భార్య భర్తల మధ్యలో ఐక్యత లేదు. అక్కడ పాపమే లేని ఒక అందమైన ఏదైనా తోట అది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడు ఆ విధంగా ప్రణాళిక రచించాడు. ఆ విధంగా భూమి మీదకి మనుషులు రావాలి. కానీ దేవుడు ఆ విధంగా ప్రణాళిక రచించి భూమి మీదకి మనుషులు తీసుకొద్దామని ప్రణాళిక రచిస్తా ఉన్నాడు. ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన అలా ప్రయాసపడుతున్నాడు, ప్రణాళిక అంతా రచిస్తున్నాడు. కానీ ఈలోగా దేవుని యొక్క సంతానాన్ని భూమి మీద వస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా యేసుక్రీస్తులే ఉంటారు. ఎవరు వింటున్నారా? ప్రపంచమంతా భూమిని నిండించండి అన్నాడు ఆదాము తవ్వతో. ఎలాంటి వ్యక్తులతో? అసూయపరులతో కాదు, లేకపోతే పాపిష్టి మనుషులతో కాదు, లేకపోతే భయంకరమైన వ్యభిచార గృహాలుగా కాదు, లేకపోతే భయంకరమైన దుర్మార్గమైన వ్యక్తులుగా కాదు, లేకపోతే తాగుబోతులుగా కాదు,
దొంగలుగా కాదు. దేవుడి ప్రపంచాన్ని సృష్టించి నిర్మించాలనుకున్నది, ప్రపంచాన్ని నిండించమని చెప్పింది ఎవరితోనంటే యేసుక్రీస్తు అనే వ్యక్తితో. ఇప్పుడు ప్రపంచమంతా యేసుక్రీస్తులే కనపడతారు. వేరే అక్కడ పాపం లేదు, వేరే అక్కడ ఏ యొక్క కార్యాలు అక్కడ లేవు. కానీ ఇక్కడ దేవుని సృష్టి అంతా కూడా, భూమిని అంతా నిండించేదంతా కూడా దేవుని కుమారులై ఉన్నారు. వారి భూమి మీదకి వస్తారు. ఆ విధంగా భూమి మీదకి రావాలని దేవుడు ఒక ప్రణాళిక రచించి ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడిన పేర్లన్నీ కూడా భూమి మీద వస్తాయి. ఆ విధమైన క్రమాన్ని ఒక గ్రంథాన్ని రాశాడు ఆయన. అది విమోచన గ్రంథం, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. అందులో కొన్ని పేర్లు రాసుకున్నాడు. ఆ పేర్లన్నీ కూడా ఆయన బ్యాక్ మైండ్లో ఉన్న వ్యక్తులలో, దేవుని యొక్క జగత్తుత్పత్తికి వేయబడక ముందే నిర్ణయించుకున్న దేవుని తలంపుల్లో ఉన్న వ్యక్తులు అండి వాళ్ళు. ఇప్పుడు ఆ తలంపుల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇప్పుడు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నారు. ఎక్కడున్నారండి? ఇప్పుడు ఆ తలంపుల్లో ఉన్న రాయబడిన వ్యక్తులే బైబిలై ఉన్నారు. ఇప్పుడు వారు ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్న వ్యక్తులే ఆదాము యొక్క వంశావళిలో నుండి అందరూ ఒక్కొక్కరికి అందరూ బయటికి రావాలి. కానీ ఇప్పుడు ప్రణాళిక రచించుకున్నాడు, గ్రంథం రచించుకున్నాడు. గ్రంథం ప్రకారముగా ఆ వ్యక్తులు భూమిపైకి రావాలి కాబట్టి దేవుడు ప్రణాళిక రచించాడు. కాబట్టి ఆ రచించిన ప్రణాళిక ప్రకారము దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని భూమిపైన రాయడానికి దేవుడు ప్రణాళిక రచించాడు. కానీ ఏం జరిగిందో తెలుసండి? ఇప్పుడు పరలోకంలో దేవుడు అవ్వాలనుకున్నాడు. ఎవరండి? లూసిఫర్. ఇప్పుడు పరలోకంలో దేవుడు అవ్వాలనుకున్నాడు. కానీ 20 కోట్ల మంది దేవతలు వీడి పక్షాన్ని వచ్చినా కానీ భావం సరిపోలేదు. దేవుడు పక్షాన్ని కంటే ఇంతకనే సాతాను పక్షాన్ని ఎక్కువ చేశారట. దేవుడు దూతల కంటే సాతాను దూతలు ఎక్కువ ఉన్నారట అక్కడ. అయినా కూడా సాతానుడు ఓడిపోయాడు. సాతానుడు ఓడిపోయి అక్కడ ఏం జరిగిందంటే, సాతాను ఓడిపోవడం వలన భూమి మీద పడ్డాడు. అవునండి, ఇప్పుడు భూమి మీద పడ్డాడు. భూమి మీద పడి ఇప్పుడు ఏదైనా తోటలోకి వచ్చి, ఏదైనా తోటలో వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రణాళిక చూసాడట. దేవుని యొక్క ప్రణాళిక ఏంటది? దేవుడు ఒక గ్రంథాన్ని రాసుకున్నాడు, విమోచన గ్రంథం. ఒక విమోచన గ్రంథాన్ని రాసుకున్నాడు. ఆ విమోచన గ్రంథం 7 ముద్రల గ్రంథమై ఉన్నది. ఇప్పుడు 7 ముద్రలో ఆయన సంతానం ఉన్నది. ఇప్పుడు ఆ సంతానము భూమిపైకి రాబోతా ఉన్నది. ఇప్పుడు ఆ సంతానం భూమిపైకి ఎలా తీసుకొస్తున్నాడంటే, ఆదామును బట్టి, ఆదాము వంశావళిని బట్టి, ఆదాము యొక్క సంతానం అంతా కూడా గ్రంథంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏదేని తోటలో నింపబడిపోతారు. పరలోకంలోనే అతని అధికారం. భూమి మీద కూడా ఈ ప్రజలందరూ వస్తే భూమి మీద కూడా ఇతని అధికారం అవుతుంది. అంటే భూమి మీదను పరలోకంలోనూ ఈయనకి అధికారం వచ్చేస్తారు. ఎవరు వింటున్నారు? జాగ్రత్తగా పట్టుకున్న మాటలు. భూమి మీదను పరలోకంలోనూ ఈయనకే అధికారం ఉంటుంది, నాకే అధికారం ఉండదు. అందుచేత నేను ఏం చేయాలంటే, ఇతనికి అధికారం రాకుండా ఉండాలంటే, ఇతనికి భూమి మీద అధికారం రాకుండా ఉండాలంటే, అది రాకపోతే మొత్తం గట్టి తిరుపు. ఎందుకు తిరుగుతున్నావు అలాగా? దేవుని మహిమ కలుగును గాక. ఏమైనా వింటున్నారా? ఇప్పుడు పరలోకంలోనూ దేవదూతల మధ్యలో, మిఖాయేలు మధ్యలో దేవుడిది అధికారమై ఉంది. ఇప్పుడు భూమి మీదను వాడే అధికారం పొందుకుంటాడు. ఎవరు? దేవుడే అధికారం పొందుకుంటాడు. దేవుడే అధికారం పొందుకోవాలి కాబట్టి, దేవుడికి అధికారం వెళ్లకుండా వీడి మధ్యలో అడ్డవ్వాలనుకుంటున్నాడు. దేవుడి అధికారం భూమి మీద ఉండకూడదు, భూమి మీద ఉన్న అధికారం నాకు ఉండాలి. ఎందుకంటే నన్ను పరలోకం నుంచి భూమి మీద గెంటేశాడు, నన్ను గెంటేశాడు కాబట్టి భూమి మీద దేవుడికి అధికారం లేకుండా చేసేది. వాడు ఎంత పగపట్టాడు చూడండి దేవుడి మీద. అందుకే సాతాను పిల్లలకు కూడా ఏదన్నా నష్టం జరిగితే వాళ్ళు పగపట్టేస్తారు వెంటనే. చాలా భయంకరమైన పగపడతారండి వాళ్ళు. పగ ఎంత భయంకరంగా ఉంటుందంటే, సాతానుడి యొక్క లక్షణాలు చూస్తే మనకు అర్థమవుతుంది. వాడు
దేవుడు నన్ను భూమిపై గెంటేశాడు కాబట్టి ఇంకెప్పుడు కూడా వాడికి అధికారం లేకుండా చేసేది, దేవుడికి అధికారం లేకుండా చేసేది. భూమి మీద అధికారం దేవుడు కొనకూడదు, నాకు ఉండాలి. అందుచేత నేను ఏం చేస్తానంటే దేవుడు వేసిన ప్రణాళికకి నేను అడ్డెళ్తాను. దేవుడు వేసిన ప్రణాళికను జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి, ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే పురుషుడు ద్వారా విత్తనము భూమి మీదకి రావాలి, ఆదాము ద్వారా విత్తనము భూమి మీదకి రావాలి. ఆదాము ద్వారా విత్తనం భూమి మీదకి రావాలి కాబట్టి దేవుడు ఆ ప్రణాళిక రచించాడు. కాబట్టి భూమిని అంతా కూడా బైబిల్లో ఉన్న పరిశుద్ధుల చేత భూమిని నింపబోతున్నాడు. కాబట్టి ఈ సంతానానికి ఈ యొక్క ప్రణాళిక అడ్డు తగలాలంటే నాకు ఒక ఆయుధం ఉంది, ఆ ఆయుధాన్ని బట్టి నేను ముందుకెళ్తాను అని చెప్పి సాతానుడు ఏం చేశాడంటే తన శక్తిని ఉపయోగించడానికంట దేవుడు ఏం చేశాడంటే గుప్పుడు మట్టి తీసుకున్నాడు. గుప్పుడు మట్టి తీసుకుని నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలును గాక అన్నాడు. వెంటనే మట్టిలో నుంచి 16 పదార్థాల రూపంలో శరీరం తయారైపోయి ఆదాము వచ్చేసాడండి. దేవుడు నాకు మహిమ కలును గాక. ఎప్పుడైతే ఆదాము అక్కడికి వచ్చేసాడో, ఈరోజు నేను ఈ పని ఎట్టకుండా ఉండిపోయింది, సరిపోయేది, అనవసరంగా పెట్టాను. నేను రేపు పెట్టుకుంటే సరిపోయింది. ఈ ఆలెట్టు పెద్ద తలపోట అయిపోయింది. సరే, దేవుడు నాకు మహిమ కలును గాక. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఏదైనా తోటలో ఇప్పుడు దేవుని ప్రణాళికకి అడ్డు రావడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగ వస్తున్నాడంటే వీడు ఆయుధము ఒక గుప్పుడు మట్టి తీసుకుని వాడు ఏం చేస్తున్నాడంటే నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగుగా కట్టినాడు. వీడికి స్వరూపం ఎక్కడ ఉంది వస్తేని ఏమన్నా స్వరూపం ఉంటే వచ్చును, కానీ వీడికి ఆత్మలో సృష్టించే శక్తి లేదు. మీరు ఎప్పుడైనా గమనించండి సహోదరులారా, దేవుడికి సృష్టించే శక్తి ఉంది, దెయ్యానికి సృష్టించే శక్తి లేదు. దెయ్యం సృష్టించిన దాన్ని నాశనం చేయగలుగుతుంది తప్ప సృష్టించిన దానికి ఇంకొకటి అనుకరణ చేసి దానికి లాగానే తయారు చేస్తే తప్ప వేరొక మనిషిని తయారు చేయడానికి వాడికి ఏమాత్రం కూడా స్టామినా శక్తి లేదు. అందుకే ఈరోజు సైన్స్ మనిషిని తయారు చేయడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ కూడా వాళ్ళకి కాలేదు. మనిషిని స్త్రీ గర్భంలో నుంచి కాకుండా దేవుడు ఎలా తయారు చేశాడు, ఎలా సృష్టించాడు అలా తయారు చేశాడు అనుకుంది దెయ్యం. మనిషిని ఎలా చేశాడని దేవుడు నా స్వరూపంలో నా రూపంలో మనిషి మాట పలకబడిన మాటతో మనిషి వచ్చేసాడు. సాతాను కూడా అలా తయారు చేయడానికి ప్రయత్నించాడు, కానీ సైన్స్ ఇప్పటికే ప్రయత్నం చేస్తుంది, కానీ మనిషి రావట్లేదు. ఇంకా మనిషి అలాగా చేయలేమని చెప్పి వీళ్ళు ఏం చేశారు తెలుసండి? ఏఐ అంటే మీకు తెలుసు, మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. అంటే దాని యొక్క టెక్నాలజీ పేరు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే రోబో టెక్నాలజీ. సినిమాలు కూడా వచ్చేసాయి రోబో సినిమాలు. ఇప్పుడు ఆ రోబోలు అంటే మనిషిని ఆ విధంగా దేవుడు ఎలా తయారు చేస్తే అలా తయారు చేసే విధానం ఇలా తెలియక, ఆ కెపాసిటీ లేక మనిషి ఎలా తయారు చేశాడు, రోబోలు తయారు చేశాడు. జర్మనీ వెళ్తే మొత్తం హోటల్లో కూడా టిఫిన్ ఎట్టేస్తున్నాయి. హోటల్లో సర్వర్లు అందరూ మనుషులు కదండి, రోబోలే. బట్టలు ఉతికేస్తున్నాయి, అవి వాష్రూమ్లు కడిగేస్తున్నాయి, మొత్తం ఇల్లంతా కడిగేస్తున్నాయి, తడిబట్టు పెట్టేస్తున్నాయి, మనుషులకు స్నానాలు కూడా చేయించేస్తున్నాయి. మనిషి కుర్చీలో కూర్చుంటే టిఫిన్ అట్టుకుని నోట్లో పెట్టేస్తుంది, అది భోజనం కూడా తినిపించేస్తున్నాయి. వాళ్ళు ఇంకేం పని చేయనక్కర్లేదు, అలా కూర్చుంటే చాలు మొత్తం పనులన్నీ రోబోలో చేసేస్తున్నాయి. అలాగా మనిషి రోబోలు తయారు చేసి పెట్టుకున్నాడు. ఆ సిస్టమ్ ఏదైనా తేడా వచ్చిందంటే పెంచి పోషించిన రోబోలు దవ్వలు చంపేసి పక్కన పడేస్తుంది ఆ మనిషిని. హల్లెలూయా. ఈ విధంగా మనిషిని ఏదైనా తోటలో తయారు చేసిన లాంటి మనిషిని ఆది నుంచి కూడా తయారు చేద్దామని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం ఒక రోబోని చేశాడు. ఆ రోబోలు ఏం చేస్తున్నట్టు ఉన్నాయిటిని నాశనం చేసేస్తున్నాయి. యుద్ధాల్లో వాడుతున్నామని చెప్తున్నారు. ఏ టెక్నాలజీ అంటే చాలా భయంకరంగా పనిచేస్తుంది. ఇప్పుడు చాలా భయంకరంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం 5G టెక్నాలజీ వచ్చింది. 5G టెక్నాలజీ ఏంటనుకున్నారు? 5G అంటేనే రోబో. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు.
రోబోల దగ్గరే సిస్టమ్ పెట్టేస్తున్నారు. ఆ సిస్టమ్ అంతా పనిచేసేది ఏంటంటే రోబోలే. చూడండి, మనకి రోబో సిస్టమ్ అంటే ఎలా ఉంటుందంటే, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే మన సెల్లోని సపోజ్ మనకి ఏదైనా కావాలనుకోండి, బట్టలను కొట్టామనుకోండి, బా అని కొడితే చాలు అదే చూపించేది ఆప్షన్. బట్టలను వచ్చేది. క్లాత్స్ అంటే క్లాత్ సి కొడితే చాలు, ఆ సి మీద ఎన్ని అక్షరాలని మొత్తం వచ్చేస్తాయి. ఆ పదం అక్కడ మనం కొట్టుకుంటే సరిపోద్ది, వచ్చేది. టీచర్ అని కొట్టాలి, సపోజ్ టీఈ అని కొట్టామనుకోండి, అక్కడ టీచరు మొత్తం దానికి సంబంధించిన మీటర్ అంతా వచ్చేస్తుంది. మనం అది ఎత్తుక్కుని అది కొట్టుకుంటే సరిపోతుంది. అంటే ఆప్షన్ అంతా కూడా అదే చూపించేస్తాం. సెల్ మొత్తం రీడింగ్ అంతా కూడా ఈ సెల్ ఫోన్ మొత్తం టెక్నాలజీ, సైన్స్ టెక్నాలజీ అంతా కూడా ఏ టెక్నాలజీతోనే నడుస్తుంది. అదంతా కూడా దేవుడు ప్రవక్త ద్వారా ఏదైతే మాట్లాడాడో అదంతా జరిగిపోతుంది అనుకోండి. అది వేరే విషయం, తర్వాత వెళ్దాం, అది తర్వాత చెప్పుకుందాం, తర్వాత వేరే సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఏదైనా తోటలో సాతానుడు అక్కడికి వచ్చి నా స్వరూపంలో నా రూపంలో మనిషి కలుగును కాక పొద్దున్నే సాయంత్రం దాకా అన్నాడండి. పొద్దున్న మొదలెట్టాడు, ఉదయం సాయంత్రం వరకు కూడా కలుగునుగాక అంటున్నాడు. కానీ అక్కడ ఏమీ రావట్లేదు. విస్తుపోయాడు, తలపొడి వచ్చేసి తల బాధేసుకుంటాడు పక్క నుంచి. చాలా మంది చూడండి, కోపం వస్తే తలకేసి గోడకేసి కొట్టేసుకుంటారు, పేటేసి కొట్టుకుంటారు, రకరకాలుగా కొట్టేసుకుంటారు, హింసించేసుకుంటారు వాళ్ళ కాళ్ళని. కోపం వస్తే తట్టుకోలేరు అనమాట. చాలా బాధ వచ్చేస్తుంది. ఇంకేం చేయాలి తెలియక కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళు తిన్నదని కొట్టేస్తారు. కొట్టేసినట్టు తలకాయ మళ్ళీ తలకాయ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అయిపోతుంది చాలా టైం. హల్లెలూయా. మా అమ్మకు తెలుసు, మా ఇంటికి శుభవస్తే అని ఒక మా అక్క ఉంటుంది అనమాట. కోపం వచ్చేసి నా ఎదురుకోకుండా చిన్నప్పుడు చిన్నగా ఉన్నాను నేను. కోపం వచ్చేసి పక్కన పీట ఉంటే పీట చిన్న చేసుకుంటాను నెత్తి మీద, కలుతురు గడిపోయింది నెత్తి కింద. మళ్ళీ ఆవిడ నీళ్ళేసి కొట్టి పైకి వచ్చి లేపి మళ్ళీ ఆమె ఓదార్చడానికి కూడా టైం పట్టింది. హల్లెలూయా. అలా చాలామందిని తను హింసించేసుకుంటారు. ఏదైనా తోటలో సాతానుడు కూడా అలా హింసించేసుకున్నాడు చాలాసేపు. వాడు వల్ల అవ్వట్లేదు, చాలా రోజులు ట్రై చేశాడు, కలుగును కాక అన్నాడు, రావట్లేదు. వాడికి ఉంటే కదా వస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలామంది ట్రై చేస్తారండి, విశ్వాసంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏదో సన్నద్ధం చేసేసుకోవడానికి ప్రయత్నం చేసేస్తారు. రకరకాలుగా ఏదో కాలుగా కూడగట్టేసుకుని వాళ్ళు ఎదిగిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏం జరగదు అక్కడ. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా అతను క్రియేట్ చేయాలంటే, సృష్టించాలంటే సృష్టించే సృష్టికర్త అక్కడ ఉండాలి. నమ్మడు. ఆ సృష్టికర్తమే పగబట్టేడు. వీడికి ఏం జరుగుతుంది? అప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ కూర్చుని బాధపడి ఏడ్చి తల పట్టుకుని ఇలా ఆలోచిస్తున్నాడంట. ఏం చేయాలరా బాబు, నాకు మార్గం అలాగా, ఆయన ఏమో ఎదిగిపోతున్నాడు, పరలోకంలో ఎదిగిపోయాడు, భూమి మీద ఎదిగిపోవడం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఎలాగా? నా బాధ ఎవరు తీరుతాడు? నాకు ఎలాగా? పరిస్థితి ఏంటి అని మోకాల్లో తలగా ఎట్టుకుని అలా చూస్తున్నాడంట. మొత్తం ఏదైనా తోట అంతా చూస్తుంటే చక్కగా ఒక సర్పం అంటే పాము మీద పొట్టమే పోగుతూ రావట్లేదు. అది ఆ సర్పం పొట్టమే పోగుతూ రావట్లేదు. అది ఎలా వస్తుందంటే చక్కగా నాచుగా ఒక మనిషిలాగా షారుఖ్ ఖాన్ లా ఉన్నదంట. అది జిమ్ బాడీ వేసుకుని ఎంత అందంగా ఉండాలో అంత సినిమా హీరో కంటే 100 రెట్లు ఎక్కువ, అంత మంచిగా ఒక మనిషిలాగా ఉన్నదంట. కానీ మనిషి కాదు. మనిషిలాగా ఉన్నది కానీ మనిషి కాదు. అది ఒక జంతువు అంటే జంతువు కదా, మనిషి అండి. అంటే దానికి జంతువుకి ఆత్మ పెట్టలేదు అన్నమాట. దేవుడు జంతువులకు ఆత్మ పెట్టలేదండి. జంతువులకు ఆత్మ ఉండదు. అందుకే కుక్క కానీ, గేదె కానీ, ఆవు కానీ దేనికైనా సరే ఆత్మ ఉండదు. దానికి ఆత్మ లేని జంతువు అది. వాటికి ఆత్మ ఉండవు కాబట్టి వాటికి సిగ్గు తెలియదు. ఆత్మ ఉంటేనే సిగ్గు అంటే ఏంటో తెలుస్తుంది, పాపం అంటే ఏంటో తెలుస్తుంది, మంచి అంటే ఏంటో తెలుస్తుంది, చెడు అంటే ఏంటో తెలుస్తుంది, జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మ ఉంటే జరిగే కార్యాలు ఇవి. కానీ జంతువులకు ఆత్మ ఉండదు కాబట్టి అవన్నీ కూడా సిగ్గు తెలియవు, జ్ఞానం తెలియదు, వివేకం లేదు, వాటికి ఏమి తెలియదు. వాటికి అవి ఆత్మ లేని జంతువుగా ఒక జంతువుని తయారు చేసాడు. అది సర్పమైంది. ఆ సర్పము ఏదైనా తోటలో మేత మేయడానికి వస్తుందంట. అందంగా స్టెప్ అడుగేసుకుని చక్కగా నడుచుకుంటూ వస్తుందంట. అలా సాతాను ముంగటి నుంచి అలా వెళ్తుందంట. అది లూసిఫర్ ముందు నుంచి అలా వెళ్తుందంట మేత మేయడానికి. వెళ్తూ ఉంటే
వీడు ఇలాగ ఆలోచిస్తున్నప్పుడు తలుక్కుగా ఆకాశం నుంచి ఒక చుక్కోటి పడిందంట. హల్లెలూయా. మీరు ఆలోచించండి ఒకసారి. ఆకాశం నుంచి చుక్కలు పడతా ఉంటాయి అప్పుడప్పుడు, తలుక్కును మెరుపు మెరిసినట్టు ఉంటుంది అన్నమాట. చుక్క అంటే చుక్క కాదు, ఇది ఆలోచన. అది పైనుంచి ఒక ఆలోచన వస్తుంది. అది ఆ ఆలోచన తప్పిపోయిన చుక్క ఎప్పుడైతే తలుక్కుని కింద పడ్డదో, ఆ యొక్క వెలుగు వీడికి ఎప్పుడైతే వెలిగిందో వెంటనే తలుక్కుని అప్పుడు దాకా ఏడ్చిన ముఖం, అప్పుడు దాకా ఈ దుఃఖంతో నిండిపోయిన ముఖం ఒక్కసారి అలా స్మైల్ వచ్చిందంట. చిన్న నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చిందంటే, ఈ జంతువుకి ఆత్మ లేదు కనుక దానిని నేను వాడుకోగలను, దానిలోనికి నేను వెళ్ళగలను, దానిలోనికి నేను వెళ్ళి నేను దాన్ని ఆక్యుపై చేసుకుని నేను ఏ విధంగా కార్యాలు చేయాలో ఆ విధంగా నేను చేయగలుగుతానని చెప్పేసి ఈ జంతువు లూసిఫరు ఆ మెల్లిగా వెళ్తున్న ఆ యొక్క సర్పంలోనికి, ఆ మనిషిలోనికి వెళ్ళిపోయిందట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క జంతువులోకి సర్పం యొక్క ఆత్మ అందులోకి వెళ్ళిపోయింది. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిలోనికి సాతాను ఈజీగా వెళ్ళగలుగుతాడు. ఒక ఆత్మ లేని మనిషిలోనికి సాతాను ఏ క్షణంలోనైనా వెళ్ళి వాడుకోగలుగుతాడు. వాడికి పరిశుద్ధాత్మ లేదు, వారికి దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉంటే జంతువులుగా సాతాను వెళ్ళదు. ఈ జంతువుకి ఆత్మ పెట్టలేదు కనుక ఈ సర్పం యొక్క ఆత్మ ఈ జంతువులోనికి వెళ్ళి నేరుగా ఆ జంతువులో మనిషిలాగా ఉండి ఇప్పుడు ఆత్మలో ఆ జంతువు లోపలికి వెళ్ళింది. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరంటే జంతువు లోపల ఉన్న ఆత్మ మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారండి? జంతువు లోపల ఉన్న ఆత్మ మాట్లాడుతుంది. ఏమన్నట్టు అవ్వ దగ్గరికి వెళ్ళిపోయింది నేరుగా. ఏమన్నా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ పుట్టాలంటే ఎలా పుట్టాలి? పురుషుడి యొక్క మాట ద్వారా పుట్టాలి, పురుషుల్లో నుంచి రావాలి జన్మ. కానీ ఈ సాతాను జంతువులకు వెళ్ళి సర్పములకు వెళ్ళి సర్పములో నుంచి స్త్రీతో మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుందంటే, ఆదాములో నుంచి గ్రంథం ఉంది, ఆదాములో నుంచి దేవుని పిల్లలందరూ బయటకు వస్తారు, అవ్వ మాత్రం ఖాళీగా ఉంది. అవ్వ ఎంటీ బాక్స్ అనమాట. అవ్వ ఒక ఎంటీ బాక్స్. ఇప్పుడు ఈ యొక్క ఆదాము దేవుని పిల్లలందరినీ ఎంటీ బాక్స్లో పెట్టి ఎంటీ బాక్స్లో నుంచి తీసుకురావాలి బయటికి. అందుచేత దేవుడు ఏం చేశాడంటే, ప్రణాళిక ప్రకారంగా ఆ బాక్స్లోకి వెళ్ళి ప్రత్యుత్పత్తి అవ్వి ఆ ఫలదీకరణ చెంది ఆ బాక్స్లో ఒక మనిషి తయారయ్యి అందులో నుంచి బయటికి రావడం ఒక కేంద్రమే అవ్వ. ఎవరు వింటున్నారా? ఇప్పుడు ఈ కేంద్రం ఒక యంత్రాన్ని తయారు చేశాడు. అవ్వ యొక్క ఒక యంత్రమై ఉంది. ఈ యంత్రంలో ఒక మనిషి తయారవ్వాలి. చూడండి, మిరపకాయలన్నీ వేస్తే మిషన్లో ఏమవుతాయి? మిషన్లను మిరపకాయలన్నీ మిషన్లో వేసారంటే ఏమవుతాయి? కారం అయిపోతాయి. అవుతాయి అవ్వండి. పప్పులన్నీ మిషన్లో వేసామంటే ఏమవుతుంది? పిండి అయిపోద్ది. అలాగే ఆదాము యొక్క విత్తనము అవ్వలో పడేటప్పుడు అక్కడ మిషన్లో మొత్తం అంతా కూడా తయారయ్యి ఒక మనిషి బయటకు రావాలి. ఒక యంత్రం. అవ్వ ఒక యంత్రంగా చేశాడు దేవుడు. ఇప్పుడు ఆ యంత్రముతో ఆదాముకి ఆ యొక్క పిల్లల్ని తీసుకొచ్చే యంత్రం అది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే సాతాను ఈ సర్పంలో దూరాడో ఆదాముకు చెందవలసిన యంత్రాన్ని ఈ యొక్క సాతాను స్వాధీనపరుచుకున్నాడు. ఈ సాతాను స్వాధీనపరుచుకుని ఈ యంత్రాన్ని ఉపయోగించుకొని ఈ యంత్రాన్ని ఆదాము కట్ అయిపోతే ఈ యంత్రాన్ని ఉపయోగించుకుని ఈ యంత్రం ద్వారా నా సంతానాన్ని భూమిపైకి తీసుకొస్తాను, నా సంతానాన్ని భూమిపైకి తీసుకొస్తాను. ఏమన్నా వినండి, ఇక్కడ నాకేదో తలుపుకుని మెరుస్తుంది. మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ గ్రహిస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. కానీ కొంచెం నేను చెప్పబోయే విషయాన్ని దృష్టి పెడితే మీరు పట్టుకుంటారు. బోర్డు మీద రాద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు వద్దు, వచ్చే వారం చెప్తాను దేవుని చిత్తం. అయితే ఇప్పుడు ఈ యంత్రములో వెడితే ఓన్లీ ఒక శరీరం మాత్రమే తయారవుతుంది. ఆ శరీరం మాత్రమే తయారవుతుంది, జీవం మాత్రం ఉండదు. ఎంతమందికి అర్థమైందన్నమాట?
ఈ యొక్క స్త్రీ యొక్క గర్భంలో ఒక మనిషి మాత్రమే తయారవుతాడు, ఒక శరీరం మాత్రమే తయారవుతుంది. ఆ శరీరం బయటకు వస్తే ఆ శరీరాన్ని ఏం చేసుకోవాలో అది ఇతని ఇష్టం. ఒక దేవుడు ఆదామును పంపించి ఆదాము ఒక యంత్రంలో ఒక విత్తనం పెడితే ఆ శరీరంలో తయారవుతే ఆ శరీరాన్ని ఏం చేసుకోవాలో దేవుడు ఇష్టం. సాతానుడు కనుక ఒక విత్తనం అందులో పెట్టి ఆ శరీరం తయారవుతే ఆ శరీరాన్ని ఏం చేసుకోవాలో ఈ యొక్క లూసిఫర్ ఇష్టం. ఏమన్నా వింటున్నారా? ఇప్పుడు టైం అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. నా సబ్జెక్ట్ ఇంకా ముందుకు వెళ్ళలేదండి. ఆ ఉన్న సబ్జెక్ట్ వదిలేసి నేను ఎక్కడికి వచ్చేసాను. ఓకే, దేవుడు ఎందుకు ఇలా నడిపించాడు నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క యంత్రాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత సాతాను ఒక విత్తనం పెడితే ఆ విత్తనం తయారయ్యే ఒక శరీరం బయటకు వస్తే ఆ శరీరంలో ఇప్పుడు వీడేం చేస్తాడంటే పాతాళంలో బంధించబడి ఉన్నారు కదా దూతలు. ఎంతమంది? 20 కోట్ల మంది పాతాళంలో బంధించబడి ఉన్నారు. ఇప్పుడు ఈ పాతాళంలో బంధించబడిన దూతలను ఒక్కొక్క దూతని తీసుకొచ్చి శరీరంలో పెడతాడు. హల్లెలూయా. అని వింటున్నారా? ఇప్పుడు ఈ యొక్క సర్పములో నుంచి వచ్చిన జన్యువులు సాతానులో నుంచి వచ్చిన జన్యువులు కలిపి ఒక శరీరం తయారవుతే ఈ శరీరంలోని బయటకు వచ్చిన తర్వాత ఈ శరీరం లోపల ఎట్టిది ఎవరంటే పాతాళంలో పరలోకంలో నుంచి పడిపోయిన దూతలు వచ్చి ఈ శరీరం నివాసం చేస్తాయి. ఇప్పుడు పరలోకంలో 20 కోట్ల మంది భూమి మీద అడిపోతే ఆ 20 కోట్ల మంది ఇప్పుడు భూమి మీద ఎలా ఉన్నారు అని వింటున్నారా? ఆ 20 కోట్ల మంది పరలోకంలో పడిపోతే 20 కోట్ల మంది ఇప్పుడు ఎలా ఉన్నారు? అవ్వ ద్వారా శరీరం ధరించేసి శరీరం మనిషిలో నీలాగా నాలాగా తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పరలోకంలో నుంచి పడిపోయిన దూతలు ఇప్పుడు నీలాగా నాలాగా మనిషి రూపం ధరించి భూమి మీద తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరు? ఆ పడిపోయిన దూతలే ఇప్పుడు భూమి మీద శరీరం ధరించుకుని తిరుగుతూ ఉన్నారు. వారినే సర్ప సంతానం అని మనం పిలుస్తున్నాం. సర్ప సంతానం ఎందుకు పిలుస్తున్నామంటే ఆ సర్ప సంతానం ఏదో ప్రత్యేకంగా సంతానాన్ని తీసుకొచ్చి భూమి మీద పెట్టట్లేదు, కానీ ఆ పడిపోయిన దూతలే ఒక శరీరంలో సాతాను యొక్క జీవం ద్వారా ఆ యొక్క గర్భంలో శరీరం ధరించుకుని బయటకు వచ్చి ఆ పడిపోయిన దూతలు శరీరం ధరించుకుని భూమి మీద తిరుగుతున్నాయి. హల్లెలూయా. సేమ్ దేవుడు ప్రాసెస్ కూడా అదే. ఇప్పుడు దేవుడు కూడా ఆ విధంగానే సాతాను యొక్క ప్రణాళికను, దేవుడి యొక్క ప్రణాళికనే సాతాను కాపీ కొట్టించాడు. ఇప్పుడు భూమి మీదకి ఎవరు రావాలి? పరలోకం యొక్క దూతలు, అసలైన దూతలు, దేవుని యొక్క సంతానం ఆదాము యొక్క గర్భంలో నుంచి వచ్చి ఇక అవ్వ యొక్క గర్భంలో నుంచి వచ్చి దేవుని కుమారులు స్థానం సంపాదించాలి. వీళ్ళు మనుషులే, వీళ్ళు దూతలే, కానీ వీళ్ళు దేవుని యొక్క బీజం ద్వారా విత్తనం ధరించిన వారు, వీరు సాతాను యొక్క బీజం ద్వారా విత్తనం ధరించిన వారు. నా మాట ఎంతమందికి అర్థమైంది? అంటే నువ్వు ఒక దూతం అన్నమాట. ఏ దూతవి? అది పరలోకంకు సంబంధించిన దూతమైనా అవ్వాలి, లేకపోతే పాతాళానికి సంబంధించిన దూతమైనా అవ్వాలి. నువ్వు ఒక మనిషివి కాదు. నీ లోపల ప్రాణంలో ఒక దూత ఉన్నది. నీ ప్రాణంలో ఒక దూత ఉంది. ఆ దూతే ఖచ్చితంగా నీవు పరలోకం నుంచి వచ్చావా పాతాళం నుంచి వచ్చావని తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను పైనుంచి వచ్చిన వాడిని, మీరు కింద నుంచి వచ్చారన్నాడు. అంటే పైన వాళ్ళకి అంటున్నారు పైనుంచి రావడం ఏంటి, కింద నుంచి రావడం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? బుర్ర పిచ్చెక్కిపోయింది. ఈయన కంచెమంటాడు, నేను పైనుండి వాడిని కనుక పైకి వెళ్ళిపోతాను, మీరు కింద నుండి వారు కనుక కిందకి వెళ్ళిపోతారు అన్నాడు. వీళ్ళకి అర్థమైంది తెలుసండి. అంటే కొంపదీసి ఆత్మహత్యానం చేసుకుంటాడు ఈయన, ఆత్మహత్యానం చేసేసుకుంటాడే యేసుక్రీస్తు అనుకుంటున్నారు వీళ్ళు. అంటే ఈయన మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను పైనుంచి వచ్చిన వ్యక్తిని, అంటే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నుంచి వచ్చిన వ్యక్తిన. కింద నుంచి వచ్చినాయంటే పాతాళ బిలంలో నుంచి, పాతాళం తప్పు చేసి బంధించబడి విడిపించబడి శరీరం ధరించిన ఈ వ్యక్తి కింద నుంచి వచ్చాడు. యోధ ఇస్కరియోతు కింద నుంచి వచ్చాడట, దేవుడు పైనుంచి వచ్చాడట. హల్లెలూయా. ఎప్పుడైతే
ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ ఏమన్నాడు తెలుసండి? నేను పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారిని ఇవ్వబడి ఉన్నదన్నాడు. అంటే పరలోకంలో సర్వాధికారం అంటే మరి భూమి మీద లేదా అంటే భూమి మీద లేదండి. ఎందుకంటే ఏదైనా తోటలో అధికారం రాకుండా సాతానుడు రాపేశాడు. ఏదైనా తోటలో అధికారం రాకుండా సాతానుడు ఏం చేశాడండి? నేను క్లోజ్ చేసేస్తాను. లోపల కూర్చోలేమని కూర్చుంటారు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇంకో 10 నిమిషాలు నేను క్లోజ్ చేసేస్తాను. కొంచెం మీరు గ్రహించండి. నాకు తెలుసు. కూర్చోండి అమ్మ, పైన కూర్చోండి, పర్లేదు. అమ్మ తల్లి పైన కూర్చోండి అమ్మ, పర్లేదు, కూర్చోండి. పర్లేదు, కూర్చోండి, పర్లేదు. మధ్యలో అవుతుంది కదా, చాలాసేపు అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు అందుకే అంత మర్మంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న వ్యక్తులు శరీరం ధరించాలి, పాతాళంలో ఉన్న దూతలు శరీరం ధరించాలి. ఇప్పుడు పాతాళంలో ఉన్న వ్యక్తులు శరీరం ధరించారు, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్న వ్యక్తులు కూడా శరీరం ధరించారు. ఇప్పుడు వాళ్ళ శరీరాన్ని ధరించారు కాబట్టి ఇప్పుడు దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే, ఏమైనా వింటున్నారా? దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే ఇప్పుడు నువ్వు పరలోక సంబంధివా లేకపోతే పాతాలకు సంబంధివా నువ్వు డిసైడ్ చేసి నీకు రుజువు చేసేది బైబిల్. ఇందులో ఉన్న క్యారెక్టర్లు ఏం చేస్తాయంటే నీలో ఏ క్యారెక్టర్ ఉందో, ఎందుకంటే దూతలు నువ్వు చూడలేదు, ఆ దూతలు ఎలా ఉన్నాయో నీకు తెలియదు, ఆ పడిపోయిన దూతలు ఏంటో నీకు తెలియదు. ఇప్పుడు ఆ దూతే నీ లోపల నేను మోసం చేస్తుంది అనుకో, నువ్వేం తెలుసుకోలేదు. దూత నన్ను మోసం చేస్తుందన్న సంగతి నీకు అర్థం కాదు. పరలోకంలో ఉన్న దూత నీలో ఉందా, పాతాళంలో దూత నీలో ఉందా నీకు తెలియదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, కన్ఫ్యూజన్లో పడిపోతావు. ఇప్పుడు నేను పరలోకానికి సంబంధించిన వ్యక్తినా లేదా పాతాళానికి సంబంధించిన వ్యక్తినా? దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడంటావా లేదా పాతాళం తీసుకెళ్తాడంటావా? నేను ఎక్కడికి చెందిన వ్యక్తిని? మనిషి కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ సాలదనుకో మళ్ళీ ఇక్కడ మతాలు, కులాలు, రాజకీయాలు, ఎన్నో కార్యాలు ఉన్నాయి. దేనికి చెంది ఉన్నవారో మనుషులకి అర్థం కావట్లేదు. రకరకాల కార్యాలతో ఎక్కడ కొట్టి చచ్చిపోతున్నారు. పరలోకంలోనే కన్ఫ్యూజన్ అయితే భూమి మీద ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. సాతానుడు ఇంకా కన్ఫ్యూజన్ పెట్టేశాడు. నేను అది, నేను ఇది, అది ఇది అని చెప్పుకుంటారు, కానీ దేనికి చెందిన వాళ్ళు వీళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. అయితే నువ్వు దేనికి చెందున్నావో ఆ ఆత్మ యొక్క లక్షణాలు పరిశీలించుకొని ఖచ్చితంగా డిసైడ్ అయిపోవాలి. బైబిల్ ఎందుకు చెప్తావంటే నువ్వు ఆశీర్వదించబడిపోవాలి, లేకపోతే నువ్వు అది అయిపోవాలి, నువ్వు ఇది అయిపోవాలి, నువ్వు అలాగే అయిపోవాలి, ఇలాగే అయిపోవాలని చెప్పేది కాదు ఇది. చాలామంది ఏం చేస్తారంటే దీని మీద ప్రవచనాలు నేర్చుకొని దేవుడిని ఆశీర్వదించేశాడు, ఈ గ్రంథం పట్టుకుంటే నువ్వు దీవించబడిపోతావు, ఈ గ్రంథం పట్టుకుంటే నువ్వు అలాగే ఎగిరిపోతావు, నువ్వు గ్రంథం పట్టుకుంటే నువ్వు అలాగే అయిపోతావు, ఇలాగే అయిపోతావు అని ఎన్నో ప్రవచనాలు చెప్తారు. జనాలు కూడా వాటికి ఆకర్షితులు అవుతారు. అతను ప్రార్థన చేస్తుంటే పిల్లలు పుట్టేస్తున్నారంటే పరిగెత్తుకు వెళ్ళిపోతారు, పరిగెత్తుకు వెళ్ళిపోతారు అక్కడికి. అతను ప్రార్థన చేస్తుంటే బిల్డింగ్ వచ్చేస్తుందంటే అప్పులను తీరిపోతున్నాయంట, అది జరిగిపోతుందంట, ఇది జరిగిపోతుందంట. అయిపోయి అతను ప్రార్థన చేస్తే ఇంకా అసలు అక్కడికి వెళ్ళి పడిపోవాలంతే. తండోలుగా కోట్ల కొల దగ్గర ప్రజలు వెళ్ళి అతని ముందు పడిపోతారు. అతను కూడా పెద్ద పెద్ద కంప్యూటర్లో సాక్ష్యాలు చెప్తాడు ఏసీ. అగో నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టేసేది, నేను ప్రార్థన చేస్తే కాళ్ళు లేనివాడు కాళ్ళు వచ్చేసినాయి, నేను ప్రార్థన చేస్తే 100 ఎకరాలు పండేసింది, అట్టుకొచ్చింది నాకు 1,00,000 రూపాయలు, నేను ప్రార్థన చేస్తే అలా జరిగింది ఇలా జరిగింది బోర్డుల మీద వేసి ప్రచారం చేసేటప్పటికి వీళ్ళందరికీ అయ్యి బాబోయ్ అయ్యగారు ప్రార్థన చేస్తే ఇలా జరిగిపోతున్నాయంట. మాకు కూడా ఎందుకంటే ప్రజలు కష్టాలు లేని ప్రజలు ఎవరున్నారండి? ఇప్పుడు ఎవరున్నారండి? ప్రతి ఇంట్లోనే కష్టమే, ప్రతి ఇంట్లోనే శోధనే, ప్రతి ఇంట్లోనే అవసరతలతో నిండిపోయిన కార్యాలు ఉన్నాయి ఇంట్లో.
ప్రతి మనసులోనే మనశాంతి లేని హృదయాలు. ఎవరికి మనశాంతి లేదు, అవసరం లేకుండా లేదు. డబ్బు అవసరం, పేరు అవసరం, ప్రతిష్టలు అవసరం. ఏమండి, కొంతమందికి హాస్పిటల్కి వెళ్తే అసలు నిద్రట్టుతండి 2 రోజులు. అలా ఉంటారు పేషెంట్లు. కాళ్ళు వంగిపోయినాడు ఒకడు, కాళ్ళు ఇరిగిపోయినాడు ఒకడు. ఓసారి నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళానండి. ఓ సోదరుడికి హార్ట్ అటాక్ వస్తే మేము అందరం కలిసి రాత్రే కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్లో అందరూ కూడా ట్రైనర్స్ పెడతారు. అందరూ కూడా ట్రైనర్సే ఉంటారు. చదువుకుని ఇంక డాక్టర్ అవ్వడానికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారనమాట. అందులో ఆ ట్రైనర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మొత్తం అక్కడ బెడ్లు ఉన్నాయి, ఎమర్జెన్సీ వార్డులు. ముక్కులకి, చేతులకి, కళ్ళుకి అన్ని క్లిప్లు చేస్తున్నారు, మొత్తం అన్ని చేస్తున్నారు. కంప్యూటర్లు ఉంటున్నాయి, వాళ్ళ ఆక్సిజను, వాళ్ళ పవరు మొత్తం అంతా కూడా కంప్యూటర్లు చెప్తున్నాయి. ఈలోగానే నెక్స్ట్ రోజు ఏం జరిగిందంటే యాక్సిడెంట్ జరిగిందంట. లారీ బస్సు గుద్దుకున్నాయంట. లారీ బస్సు గుద్దుకుంటే ఆ యొక్క సీట్ వెనకలో ఉన్న కడ్డీ ఇతను తలకేలా వాల్చడేమో, ఈ కడ్డీ నెత్తిలోని చౌకలకు వచ్చేసింది. ఆ లోపల బస్సు వెనకలు ఉన్న కడ్డీ, పాసింజర్ బస్సు అండి అది, ఆ కడ్డీ ఇరిగిపోయి ఇతను తలలో దిగిపోయి యువతలకు వచ్చేసింది. ఇతను కిమ్స్ హాస్పిటల్కి ఎలా తీసుకొచ్చారంటే యువతల కట్ చేసి కడ్డీని అలా ఉంచేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. ఒక 70 మంది వచ్చి ఉంటారు. అలాగే గోల రక్తపాతం అయిపోయింది. వాళ్ళ షర్ట్లో ఒళ్ళు భయంకరంగా ఉన్నారు. ఎవడు చచ్చిపోతాడో ఎవడుంటాడో తెలియదు, అలా ఉన్నారు ప్రజలు. వాళ్ళు అలాగే వస్తూ ఉంటే ఆ పేషెంట్ని మంచం మీద పడుకోబెట్టి ఈ ట్రైనర్ ఏం చేస్తున్నాడు అంటే ఏం పట్టుకోకుండా పట్టకరెట్టి ఇలా లాగుతూ ట్రై చేస్తున్నాడు. ఆడేం గోల ఇట్టేస్తున్నాడు. మొత్తం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆ పట్టకరెట్టి దాన్ని, ఆ కడ్డీని ఇలా లాగుతున్నాడు. అది భయంకరంగా కేకలు పెడుతున్నాడు అనమాట. ఆ కేకల ముందు ఆ రక్తమేమో కారిపోతుంది. నాకు కళ్ళు తిరిగిపోయి కాళ్ళు చెమటలో పట్టేసి బయటకు వచ్చేసాను భయం వేసి. అంటే అలాంటి సీన్ చూస్తే ఖచ్చితంగా 2 రోజులు నిద్రపడతాను. అటువంటి హాస్పిటల్కి వెళ్తే మొత్తం చాలా మంది పేషెంట్లు అలాగే కనబడతారు. కొంతమంది ఒక ఆయన ఇంత లావు అయిపోయింది, కాలు ఇంత లావు ఉన్నదండి, బోధకాలు అంటే అది అంత లావు వేసుకుని నడవలేక నడిచి వస్తున్నాడు. కొంతమందికి పొట్ట ఉబ్బిపోద్ది, కొంతమందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, కొంతమందికి హార్ట్ ఫెయిల్ అయిపోద్ది, కొంతమందికి భయంకరమైన రోగాలు, సమస్యలు లేని నెత్తిలేడు ఈరోజు. క్యాన్సర్లు, భయంకరంగా షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు, యాక్సిడెంట్లు, ఎక్కడ పడితే యాక్సిడెంట్లు. ఇంట్లో చూస్తే సమస్యలు, అప్పుల భారం, భయంకరంగా. కొంతమందికి పిల్లలు ఉంటే బాధ, కొంతమందికి పిల్లలు లేకపోతే బాధ, పిల్లలు పుడితే వాళ్ళని పెంచలేక బాధ, పిల్లలు పుట్టకపోతే మా పిల్లలు లేరని బాధ. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నిటిని బట్టి బాధపడతారు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి అవసరతలన్నీ ముంగడు పెట్టి దగ్గర పిలుస్తారు చక్కగా. అంటే అలాంటి వాటి దగ్గర తండోపతండాలుగా ప్రజలు వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ హల్లెలూయా, నీ లోపల ఎవరు జీవిస్తున్నారు, నీ లోపల పరలోకపు దూతుందా పాతాళపు దూతుందా తెలుసుకోవడానికి వారికి అంత ఆసక్తి వారి జీవితాల్లో కనుపరుస్తారు. ఎందుకంటే లోపల ఉన్న దూత అలా చేసేస్తారు, ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తుంది. ఒకవేళ నువ్వు గనక వాక్యం దగ్గరికి వెళ్ళావంటే, ఒకవేళ నువ్వు గనక వాక్యం విన్నావంటే, నీ లోపల ఉన్న దూత తెలిసిందంటే ఆ దూతను వదిలించుకునే ప్రయత్నం చేస్తావు. మరి సాతాను ఒప్పుకుంటుందా? ఎందుకంటే సాతానుకు సంబంధించిన దూతలందరినీ ప్రతి శరీరాల్లో పెట్టేసింది. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క దూత ఉంది. ఈ దూతలందరికీ నాయకుడు ఎవరంటే సాతాను అయి ఉన్నాడు. మన బైబిల్ గ్రంథంలో చదివాం ఇందాక. ఆ పాతాళపు దూత ఎవరండి? అపోల్లోను, అబొద్దోను, ఆ లూసిఫరు. పరలోక పాతాళపు సైన్యానంతటికీ లూసిఫర్ 20 కోట్ల సైన్యానికి వాడు ఒక దూతగా సెలమని అవుతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని సంతానం తక్కువ మంది ఉంది. ఆ దేవుని సంతానం కూడా గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్న వాళ్ళు కూడా శరీరం ధరించుకుని భూమి మీద ఉన్నారు. ఇప్పుడు ఈ శరీరం ధరించుకుని భూమి మీద ఉన్న జనాభాలో ఉన్నావా, లేకపోతే పాతాళం నుంచి వచ్చిన దూతను ధరించుకుని ఉన్నావా తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్లో ఉన్న క్యారెక్టర్ తెలియాలి. అందుకే ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయంలో వస్తీని పెట్టాడు, 2వ అధ్యాయంలో ఎస్తేరుని పెట్టాడు, 3వ అధ్యాయంలో హామాను పెట్టాడు. ఈ హామాన్ ఎలా వచ్చాడంటే ఇదిగో ఈ లైనేజ్ అంతా ఇలా వచ్చింది.
ఆ ఏదైనా తోటలో తప్పించి ఆ పరలోకంలో సైన్యంలో దూతల్ని భూమి మీద పడేసి వారిని భూమి మీద దేవుణ్ణి చేసేసాడు. ఇంకా క్లియర్గా చెప్పమంటారా? పరలోకంలో దూతలతో దేవుణ్ణి చేస్తానని చెప్పాడండి. భూమి మీద చేసేసాడు దేవదూతను, దేవుణ్ణి చేసేసాడు. ఆల్రెడీ దేవుళ్ళు అందరు ముక్కోడు దేవతలు. వాడు చెప్పిన అబద్ధం భూమి మీద నెరవేర్చడానికి. హల్లెలూయా. మరి వాళ్ళు చెప్పాడు కదా దేవతలు దేవుళ్ళని చేస్తానని, మరి చెయ్యాలి కదండి. చేశాడు. కనబడుతున్న వ్యక్తులందరూ వాళ్ళే కాకుండా వారిని పూజించే వ్యక్తులు ఉన్నారు. ఆ పూజించే వ్యక్తులు వీరు. హల్లెలూయా. అయితే ఆమస్ ఎలా వచ్చాడు? ఇలా వచ్చాడు లైనేజ్లో, ప్రాణంలోకి ఆమస్ అలా వచ్చేసాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఆమస్ ఉన్నాడు, 2వ అధ్యాయంలో ఎస్తేరు ఉంది గొర్రెపిల్ల జీవగ్రంథంలో. ఈ యొక్క 1వ అధ్యాయంలో వస్తే ఉంది, ఈమె జీవగ్రంథమై ఉంది. జీవగ్రంథంలో వీళ్ళు ఉన్నారు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎస్తేరు ఉంది. ఈ 2 గ్రంథాలని పరిపాలిస్తున్న వ్యక్తి హామాన్. అర్థమైందండి? ఈ 3 క్యారెక్టర్లకి అధినాయకుడు ఎవరంటే అహస్వరోసు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ 3 క్యారెక్టర్లని కూడా ఆయన అధీనంలో నడిపించబడుతూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? యేసుక్రీస్తు యొక్క ఆధీనంలో ఈ 3 నడుస్తున్నారు. ఎస్తేరు నడుస్తుంది, వస్తీ నడుస్తుంది, హామాను కూడా నడుస్తున్నాడు. ఇప్పుడు ఈ హామాను దేవునికి విరోధంగా ఎలా అయితే లేచాడో, దేవుడిని చంపాలని ప్రయత్నం చేశాడో, దేవుని స్థానాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశాడో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా క్లియర్గా కనబడతా ఉన్నాయి. చూడండి ఒకసారి మన బైబిల్లోకి తెలిసి ఒక 2 వాక్యాలు చదువుకొని మనం ముగిద్దాం. నేను సాయంత్రం కంటిన్యూ చేస్తాను. ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. నేను హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఇక్కడే ఉన్నారు కదా. టైం అయిపోయింది, నేను ఎవరికి తీసుకురాలేదు కదా. త్వరగా క్లోజ్ చేస్తాను. కొన్ని విషయాలు చూడండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పింది వరకు మీకు అర్థమైంది కదండి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనిషి పుట్టడం పురుషుడి ద్వారా రావాలి. కానీ సాతాను ఏం చేశాడండి? స్త్రీ ద్వారా పుట్టుకొచ్చేటట్లా చేశాడు. పురుషుడి ద్వారా రావాలి జన్మ. కానీ సాతాను ఏం చేసిందండి? అందుకే స్త్రీ దేవత అయింది. సాతాను యొక్క మొట్టమొదటి ఆయుధం ఎవరంటే స్త్రీ. ఇప్పుడు పురుషుడి ద్వారా దేవుడు సంతానాన్ని భూమి మీదకి రావడానికి ప్రణాళిక రచిస్తే సాతాను స్త్రీ ద్వారా ప్రణాళిక రచించాడు. అందుకే యోబు అంటాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై పువ్వు వికసించినట్లు వికసించి వాడిపోతాడన్నాడు. అంటే స్త్రీ కనిన నరుడికి మరణం ఉంది, స్త్రీ కనిన నరుడికి జబ్బులు ఉన్నాయి, స్త్రీ కనిన నరుడికి హార్ట్ అటాక్లు ఉన్నాయి, స్త్రీ కనిన నరుడికి రాని జబ్బు లేదు, స్త్రీ కనిన నరుడికి రాని అలవాటు లేదు, స్త్రీ కనిన నరుడికి మొత్తం భయంకరంగా అతను లోకంలో కొట్టుకుపోయిన వ్యక్తి. హల్లెలూయా. పురుషుడు కనిన నరుడైతే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు కనినప్పుడు జన్మలో ఏ విధంగా ఉందంటే అక్కడ స్త్రీ కనలేదు. యేసుక్రీస్తు జన్మలో స్త్రీ కనిన జన్మ లేదు. అక్కడ యేసుక్రీస్తు జన్మలో ఏముందంటే ఆయనే స్వతహాగా నా శరీరంలో నా రూపంలో ఒక మనిషి కలుగును గాక అని పరిశుద్ధాత్మ కమ్ముకొనడం ద్వారా మరియమ్మ ప్రెగ్నెంట్ అయింది. ఆ జన్మ ఎలా వస్తుందండి? పురుషుడి ద్వారా వస్తుంది. అంటే పురుషుడు ఎవరు? ఇప్పుడు
సంపూర్ణ పురుషుడు ఎవరు? దేవుడై ఉన్నాడు. మనిషి సంపూర్ణ పురుషుడు, ఆదాము సంపూర్ణ పురుషుడు కాదు. ఆదాము సంపూర్ణ పురుషత్వం కోల్పోయాడు. ఎక్కడ కోల్పోయాడండి? ఏదేని తోటలో పాపం చేసిన తర్వాత అతను సంపూర్ణ పురుషత్వం కోల్పోయాడు. ఇంకా పురుషుడు భూమి మీద లేడు. ఇంకా పురుషత్వం భూమి మీద రావడానికి లేదు. ఇంకా పురుషత్వం భూమి మీదకి లేదు కాబట్టి భయంకరంగా అందరూ కూడా పురుషత్వం లేని మొగలు పుడుతున్నారు. ఏమన్నా వింటున్నారా? నా మాటలు కొంచెం అటు ఇటుగానే ఉంటాయి, కానీ అర్థం చేసుకుంటే మాత్రం అర్థమవుతాయి. ఇప్పుడు పురుషత్వం లేని పురుషులు పుడుతున్నారు కాబట్టి భూమి మీద ఆయన భూమి మీద కదలడానికే స్పెషల్గా ప్రవక్తలు ఎన్నుకున్నాడు. ప్రవక్తలను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసండి? సంపూర్ణ పురుషత్వం గల మనిషి భూమి మీద పుట్టలేదు. సంపూర్ణ పురుషత్వం అంటే ఇది సంపూర్ణ పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం. ఇది ఈ సంపూర్ణ పురుషత్వం అంటే ఆ సంపూర్ణ పురుషత్వంలో ఇన్ని గుణలక్షణాలు ఉండాలి. విశ్వాసం ఉండాలి, సద్గుణం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి, దైవభక్తి ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి. ఈ అన్నిటిని కలగలిపితే దేవుడు అంత ఐక్యమై ఉండాలి. ఇది సంపూర్ణ మానవుని యొక్క పరిపూర్ణ స్వరూపం. ఇది ఇప్పుడు ఈ స్వరూపాన్ని ఏదైనా తోటలో ఆదాము కోల్పోయాడు. ఇప్పుడు ఆదాము కోల్పోయిన తర్వాత ఈ స్వరూపం బట్టి పుట్టే వ్యక్తి లేడు. అక్కడ వ్యక్తి కనిపించట్లేదు. మొట్టమొదటిగా దేవుడు పురుషుడై ఉన్నాడు. అతను సంపూర్ణ మానవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే అవ్వను కమ్ముకున్నాడో ఇప్పుడు ఆ గుణ లక్షణాలన్నిటితో కలిపి ఒక శరీరం తయారవుతుంది. అందులో అదే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా పురుషుడు పుట్టాడు. భూమి మీద మొట్టమొదటిగా సంపూర్ణ మనిషి పుట్టాడు. ఆయనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకే అతను సంపూర్ణ మనుషుడు కాబట్టి ఏ జాతిలో కానీ, కులంలో కానీ, ఏ మతంలో కానీ ఎవరు ఎన్ని శాసనాలు విధించినా యుగ పురుషుడు యేసుక్రీస్తు అయ్యాడు. అందుకే ఆయన పేరు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఆయనతోనే స్టార్ట్ అయింది. అవునండి. మరి ఏ దేవుడి పేరు ఎందుకు పెట్టలేదు అక్కడ? మిగతా వాళ్ళందరూ పురుషులు కదా, మిగతా వాళ్ళందరూ మనుషులు కదా, మనుషులే. కానీ వాళ్ళలో సంపూర్ణ మానవత్వం లేదు, సంపూర్ణ పురుషత్వం లేదు. ఇప్పుడు సంపూర్ణ పురుషత్వము భూమి మీదకి మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంతకుముందు పుట్టిన వాళ్ళు అందరిలో ఎవరిలో కూడా ఈ గుణలక్షణాలు లేవు. ఇలా ఇది లోపల సంపూర్ణ పురుషత్వం వేసుకుని ఎవరు పుట్టలేదు. అందుకే అది తీసుకురావడం కోసం దేవుడు ఏం చేశాడంటే ప్రవర్తనలు ఎన్నుకొని కొంత టెంపరీగా కొంత వాడుకోవడం వదిలేయడం, కొంత వాడుకోవడం వదిలేయడం, కొంత వాడుకోవడం వదిలేయడం అలా చేశాడు. కానీ ఎవరిలో కూడా పర్మనెంట్గా జీవించడానికి ఆయనకి అవకాశం లేదు. ఎప్పుడైతే సంపూర్ణ మనిషి పుట్టాడో, సంపూర్ణ మానవుడు పుట్టాడో అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఈయనందు నివసించడానికి నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే ఒక సంపూర్ణ మానవుని స్వరూపం అక్కడ ఉంటేనే దేవుడు నివాసం చేస్తాడు. అది నివసించే స్థలం. అది దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ సంపూర్ణ మానవత్వం మనం కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు పురుషుడికి పుడితేనే ఇది వస్తాయి. ఎవరు పుట్టాలండి? ఆ సంపూర్ణ మానవుడికి పుడితేనే సంపూర్ణ మానవత్వం వస్తుంది. ఇక్కడ అంటే దేవుడికి పుడితేనే నీకు ఇది వస్తుంది. ఒక స్త్రీకి పుడితే ఖచ్చితంగా నీకు మరణం తప్పదు, ఖచ్చితంగా వచ్చి చచ్చిపోవలసిందే. ఎన్ని పదోన్నతలు అనుభవించినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత పాలరాతి పైన జీవించినా, ఎంత రకాలుగా సుఖ సౌఖ్యాలు అనుభవించినా స్త్రీకి పుట్టిన వ్యక్తి చచ్చిపోవాలి, ఖచ్చితంగా చచ్చిపోతాడు. అతను ఖచ్చితంగా మరణం వస్తుంది. కానీ పురుషుడు పుట్టిన వ్యక్తికి మరణం లేదు. దేవుని నాకు మహిమ కలుగును గాక. పురుషుడికి పుట్టిన వ్యక్తికి, దేవుడికి పుట్టిన వ్యక్తికి మరణం లేదు. అందుకే చచ్చిపోడు, అతను సావు రుచి చూడడు. కానీ ఎప్పుడైతే ఈ స్త్రీకి పుట్టుక తీసుకొచ్చి సాతాను మరణం తీసుకొచ్చాడు బయటికి, ఈ స్త్రీ పుట్టుక తీసుకొచ్చి సాతాను మరణం బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మరణానికి మనం గురైపోతున్నామంటే ఏంటి దాని అర్థం? వ్యాధులకి మనం గురైపోతున్నామంటే ఏంటి అని అర్థం? అరే మంచి పాటలు పాడుతున్నారు, మంచి వాక్యం చదువుతున్నారు, మంచి బలంగా ఉంటున్నారు, దేవుళ్ళు వర్తమానం చదువుతున్నారు, అన్ని కార్యాలు దేవుళ్ళు పరిశుభ్రంగా చేస్తూ ఉన్నారు కదా, అయినా రోగాలు వస్తున్నాయి నీకు, అయినా శాపాలు వస్తున్నాయి నీకు, అయినా మరణం వస్తుంది నీకు, అయినా నువ్వు చచ్చిపోతున్నావు. నువ్వు దేనికోసం? దేనికోసం? స్త్రీకి పుట్టావు కాబట్టి నీకు పాప కోరికలు నీలోకి వస్తున్నాయి, అబద్ధం నీలో నుంచి వస్తుంది, మోసం వస్తుంది,
రకరకాల కార్యాలన్నీ లోపల నుంచి వచ్చేస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఏమైనా వింటున్నారా? ఎవరు పుట్టినట్టు? అది భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా స్త్రీకి పుట్టినోడే. అందుకే స్త్రీ దేవత అయింది. ప్రతి దేశానికి ఒక దేవత ఉంటుంది స్త్రీకి. స్త్రీ ప్రతి దేశానికి ఒక దేవతగా ఉంటుంది. హల్లెలూయా. మన భారతదేశానికి భరతమాత. మీరు ఇంగ్లీష్ అమెరికా వెళ్ళండి, లిబర్టీ. ఇలా నక్షత్రం ఇలా ఎటుకు నక్షత్రం పట్టుకుని ఉంటుంది, లిబర్టీ. అమెరికా దేశం యొక్క మాత, తల్లి ఆవిడ. మీరు ఏ దేశం వెళ్ళినా ప్రతి దేశానికి ఒక తల్లి ఉంటుంది. మీరు చైనా వెళ్తే చైనాలో ఆ సంఖ్యలో పిల్లలు నెట్టుకుని ఉంటుంది ఒక ఆమె, డయానా. చైనా వాళ్ళ దేవత, జర్మనీ దేవత ఉంటుంది. ఇలా రకరకాల దేవతలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక దేవత ఉంటుంది. స్త్రీ ఒక దేవత ఎందుకు అయిపోయింది ప్రపంచానికి? ఈరోజు పురుషులంట స్త్రీలను ఆరాధిస్తున్నారట. పురుషులు స్త్రీల యొక్క శరీరాన్ని, స్త్రీ యొక్క రక్తాన్ని ఆరాధిస్తున్నారట. అందులో ఉంది ఎర్రటి దీపం అనే మెసేజ్లో. ఒక ఆరాధ్య దేవత అయిపోయింది. దేవుడికి చెందవలసిన ఆరాధన స్త్రీకి వచ్చేసింది. ఆరాధన ఇదేంటండి? ప్రజలు కూడా, క్రైస్తవులు కూడా సంఘాలను ఆరాధిస్తున్నారు ఈరోజు. స్త్రీని ఎలాగైతే ఆరాధిస్తున్నారు భౌతికంగా తన అందాన్ని బట్టి, ఆత్మీయంగా సంఘాలను ఆరాధిస్తున్నారు. మా సంఘం మా సంఘం మా సంఘం మా సంఘం మా సంఘం అంట. సంఘాన్ని ఆరాధించుకునే జనులు ఎక్కువైపోరు. ఇప్పుడు ఆత్మీయంగా స్త్రీలను ఎలాగ ఆరాధిస్తున్నారు? స్త్రీ సంఘానికి సాదృశ్యం కాబట్టి సంఘాలను కూడా అలాగ ఆరాధించే దేవతలు ఎక్కువైపోరు. హల్లెలూయా. అంటే ఇలా ఎవరి ద్వారా పుడుతున్నారు? వీళ్ళు స్త్రీ ద్వారా పుట్టారు కాబట్టి ఆ స్త్రీ కార్యాలు, స్త్రీ కోసం చెప్తే అనేకమైన కార్యాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. అందుకే మనకి మొదటి అధ్యాయం వస్తువుని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వస్తువుని చూస్తే వస్తువు ఎలాంటి అలంకరణ పెట్టుకుని ఎలా ముందుకెళ్ళిందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ప్రవక్త తుయేతేరు అనే సంఘకాలను బోధిస్తున్నాడు. ఇది ఎన్నో సంఘకాలం అండి? ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, తుయేతేరు. ఈ తుయేతేరు అయిన 4వ సంఘకాలం అనగా, తుయేతేరు అనే అర్థం ఏంటంటే స్త్రీ పెత్తనం అని అర్థం. ఏంటండి? స్త్రీ పెత్తనం అంటే స్త్రీ యొక్క ఆధిపత్యం. అంటే ప్రపంచము తుయేతైరులోకి వెళ్తుందంటే స్త్రీ యొక్క ఆధిపత్యంలోకి వెళ్తుందని. ఈ కాలమిక ప్రవర్త అన్నాడు, అమెరికా ఎప్పుడైతే స్త్రీ అధ్యక్షురాలు అవుతుందో ప్రపంచం మీదకి స్త్రీ ఆధిపత్యం వస్తూ ఉంది అన్నాడు. ప్రపంచం మీదకి స్త్రీ ఆధిపత్యం వస్తూ ఉంది. ఇప్పుడు వరకు ప్రపంచాన్ని డైరెక్ట్గా స్త్రీ వెళ్ళలేదు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా స్త్రీ వెళ్ళబోతుంది. అమెరికా ఎలక్షన్లో వచ్చి ఈ సంవత్సరంలో జరిగే ఎలక్షన్లో స్త్రీ అధ్యక్షురాలు అయ్యిందంటే ప్రపంచము స్త్రీ యొక్క ఆధిపత్యంలోకి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే సంఘము చీకటి యుగంలోకి వెళ్ళిపోతుంది. మరి సంఘము చీకటిలోకి వెళ్ళిపోతుందంటే అర్థం మీరు ఎప్పుడైనా గమనించారా? అమెరికా ఎలక్షన్ జరిగి స్త్రీ యొక్క ఆధిపత్యం వచ్చిందంటే, సంఘంలో నుంచి స్త్రీ ఆధిపత్యం వచ్చేస్తుందంటే, సంఘము చీకటి యుగంలోకి వెళ్ళిపోతుందంటే, చీకటి సంఘంలోకి వస్తుందంటే అక్కడ వెలుగు లేదనే కదా. అవునండి. వెలుగెవరండి? వధువే వెలుగై ఉంది. ఏమన్నా వింటున్నారా? ఏమన్నా అర్థమవుతుందండి? వధువే వెలుగై ఉంది అంటే అమెరికా అధ్యక్షురాలు అయ్యిందంటే సంఘము చీకటి యుగంలోకి వెళ్తుందంటే వెలుగు ఎక్కడికి వెళ్ళిపోయింది? వెలుగు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఎత్తబాటులోకి వెళ్ళిపోయింది. వెలుగు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఎత్తబడిపోయింది మధ్యాకాశంలోకి. అంటే ఎత్తబోటు ఎంత సమీపంలో ఉంది? అంత దగ్గరికి మనకు నిద్ర వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు సంఘము చీకటి యుగంలోకి వెళ్ళబోతా ఉంది. స్త్రీ యొక్క ఆధిపత్యం రాబోతా ఉంది. ఎన్నరగా రోమన్ క్యాథలిక్ ఏళ్తా ఉంది ప్రపంచాన్ని. చీకటి యుగం నెట్టేసింది. అదే ఇప్పుడు భయంకరంగా భౌతికంగా మధ్యలోకి రాబోతా ఉంది. చీకటి యుగం రాబోతుంది సంఘంలోకి. తుయేతేరా చీకటి యుగం రాబోతుంది. ఏ కుటుంబంలో అయితే, ఏ సంఘంలో అయితే స్త్రీ ఆధిపత్యం ఉంటుందో ఆ కుటుంబం చీకటిలోకి వెళ్ళిపోతుంది. ఆ సంఘం చీకటిలోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా అది చీకటి యుగంలోకి వెళ్ళిందంటే అక్కడ వెలుగు లేదు, అక్కడ జీవం లేదు, అక్కడ దేవుడు లేడు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట?
హల్లెలూయా. ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండబోతూ ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో సంఘం వెళ్ళబోతూ ఉంది. వధువు ఎత్తబడ్డాక ఒంటికాల మీద నిలబడి ఉంది. వధువు ఎత్తబడ్డాక చాలా సిద్ధంగా ఉండదు. ఆమె ఏ క్షణంలోనైనా ఎత్తబడవచ్చు. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ వస్తి ఏ విధంగా వాక్యాన్ని నిరర్ధకం చేసి సంఘ శాఖలతో ఐక్యమైపోయిందో ఈరోజు చూడండి. సంఘాలన్నీ కూడా నిన్న ఒక రెండు వారాల క్రితం విశాఖపట్నంలో 4,000 మంది పాస్టర్లు, అన్ని డినామినేషన్ పాస్టర్లు అందరూ కూలుకుని వాళ్ళు ఏం చేశారు తెలుసండి, 1S అనే ప్రోగ్రాం పెట్టి ప్రతి సంవత్సరం నడిపిస్తున్నారు. 1S సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అని నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న సీజన్ 3 నడిపించారు, విశాఖపట్నంలో నడిచింది. ఇప్పుడు సంఘాలన్నీ కూడా హెబ్రోను, బాప్టిస్టు, మెథడిస్టు, క్యాథలిక్, చర్చ్ ఆఫ్ క్రైస్టు, LEF అన్నీ కూడా కలిసి అక్కడ కూడుకుంటున్నాయి. విశ్వాసులు కలవరండి. విశ్వాసులు ఏ సంఘంలో ఉన్న వాళ్ళు ఆ సంఘంలో చచ్చిపోవాలంతే. పాస్టర్లు కలుపుతారు. ఇతను 7th డే, ఇతనేమో సండే. సండే చేసి కూడేమో శనివారం చేయడు, శనివారం చేసి కూడేమో సండే చేయడు. మేము శనివారం చేస్తేనే పరలోకం వెళ్తామంటాడు వీడు. ఏమండి, మేము శనివారం చేస్తేనే పరలోకం వెళ్తానంటాడు ఇతను. మేము ఆదివారం చేస్తేనే పరలోకం వెళ్తామంటాడు ఇతను. ఈ విశ్వాసులు కొట్టుకు చచ్చిపోతారు. ఇక్కడ వీళ్ళిద్దరు పాస్టర్లు మాత్రం అక్కడ కూర్చొని చక్కగా పొట్టు తీస్తారు. వీళ్ళు ముగ్గురు దేవుళ్ళు అంటారు, వీళ్ళు ముగ్గురు యెహోవాలు అంటారు. వీడికి పడదు. వీళ్ళ సంఘాలు కొట్టి చచ్చిపోతారు. మాది ఏంటనుకున్నాం, మేము ముగ్గురు దేవుళ్ళు కలిగి ఉన్నాం ఇతను అంటాడు. మాది ఏంటనుకుంటున్నాం, మేము ముగ్గురు యెహోవాలు కలిగి ఉన్నాం, ఇదే సత్యం బైబిల్ అంతుడు అంటాడు. వీళ్ళిద్దరు కొట్టి చచ్చిపోతారు. ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రం అక్కడ కూర్చొని చక్కగా భోజనాలు చేస్తారు. హల్లెలూయా. అంటే విశ్వాసుల మధ్యలో తగాదాలు పెట్టేశారు. వీళ్ళు మాత్రం అక్కడికి కూర్చొని వీళ్ళ మనసు కలవదు, కానీ దేవుళ్ళు వీళ్ళిద్దరూ ఏకమైపోతారంట. ఎలాగ ఏకమైపోతారు అంటే, దేవుడు ఆడికో బుర్రలో ఒకటెట్టి, ఇటుకో బుర్రలో ఒకటెట్టి, ఆడికో బుర్రలో ఒకటెట్టి నేను వచ్చేస్తున్నాను హోయా నుంచి వచ్చేస్తాడు ఆయన. పెంతుకొస్తులో ఆయన దిగి రావాలంటే 120 మంది మనసులు కూడా ఏకమయ్యాయి. 120 మంది మనసులన్నీ ఏకమవుతాయి. కానీ నేను రాలేదు. 4,000 మంది రకాల పాస్టర్లు ఉన్నారు ఇక్కడ, 4,000 సిద్ధాంతాలతో. వాళ్ళ మధ్యలో దేవుడు ఎలా వస్తాడండి అసలు? మేము సర్వమత సమ్మేళనం కలిగి ఉన్నామని చెప్పి సర్వమత సమ్మేళనం పెట్టారు అక్కడ. WCC ఓల్డ్ కౌన్సిల్ సెర్చ్ చేశాను. అందులో కూర్చుని చక్కగా ప్రసంగాలు చేస్తుంది వస్తీ. రాజుగారి ద్రాక్షారసం పోస్తుంటే ద్రాక్షారసం తాగకుండా రాజుగారి ద్రాక్షారసం పక్కనెట్టేసి ఈ వస్తీ ఇక్కడ కూర్చుని ఈ యొక్క 4,000 మంది ప్రజలతో చక్కగా స్త్రీలతో సహవాసం చేస్తూ స్త్రీల కూడుకులో నుంచి స్త్రీ జన్మను తీసుకొస్తా ఉంది ఈ యొక్క వస్తీ. ఈ యొక్క పురుషుడు మాత్రం నా భార్య వస్తుంది, నాకు పరువు తీసుకొస్తుంది, నాకు గౌరవం తీసుకొస్తుంది, నా భార్య యొక్క అందాన్ని వీళ్ళందరి ముందు పొగడాలి, నా భార్య యొక్క అందాన్ని వీళ్ళందరి ముందు చక్కగా మెచ్చుకోవాలి, నన్ను వీళ్ళందరూ కూడా గౌరవించాలి నా భార్యను బట్టి, వీళ్ళందరూ కూడా నన్ను సన్మానించాలి నా భార్యను బట్టి, వీళ్ళందరూ కూడా నాకు ఎక్కలేనంత గౌరవం నాకు వస్తుంది నా భార్యను బట్టి. ఎందుకంటే అంత సంస్కారం నా భార్యలో ఉంది, అంత బాధ్యత కలిగింది నా భార్య, అంత సౌందర్యవంతమైన భార్య, ఆమెలో అంత మంచి గుణలక్షణాలు ఉన్నాయి. ఆ గుణలక్షణాన్ని వీళ్ళకి తెలియజేసినప్పుడు ఆమె ద్వారా నాకు ఎంతో పేరు ప్రతిష్టలు వస్తాయి అని కళ్ళకు అంటున్నాడు ఈయన గారు కూర్చుని. ఏమన్నా వింటున్నారా అని? ఎన్ని కళ్ళకు అన్నాడో బూడిదలు కలిపేసిన నీరు చేసేసింది ఈమె. అదబా నాకు గోల్డ్ మీటింగ్ ఉంది, బిజీగా ఉంది నాకు అన్నదంట. ఎవరిని? రాజుగారు 7గురిని పంపించారట. 7గురిని పంపిస్తే 7గురిని అదలపండి, నాకు మీటింగ్ ఉంది, గోల్డ్ నాకు బిజీ, ఖాళీ లేదు అసలు. ఎన్ని మీటింగ్లు ఉన్నాయి తెలుసు నాకు. ఇవాళ మీటింగు, రేపు సాయంత్రం మీటింగు, రేపు పొద్దున మీటింగు, రేపు సాయంత్రం మీటింగు, అన్ని నెలవారీ డేట్సే, అన్ని ఖాళీ లేవు అసలు. ఇంకా నా దగ్గరకు అక్కడికి వచ్చి ద్రాక్షారసం తాగేంత ఖాళీ ఎక్కడ నాకు? మీరు రాజుగారిని తాగామని చెప్పు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. హల్లెలూయా. మీ పనులు మీరు బిజీ అయిపోండి, రాజుగారి పని రాజుగారు చేసుకుంటాడు. బిజీ 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 అంత బిజీ, జీవితమే బిజీ.
దేవుడు పని చేయడానికి ఖాళీ లేదు, ద్రాక్షరసం తాగడానికి ఖాళీ లేదు, దేవుడి పనిలో పాలు పంపులు పొందడానికి ఖాళీ లేదు, దేవుడి యొక్క కార్యాలేవి దేవుడి చిత్తమేంటో తెలుసుకోవడానికి ఖాళీ లేదు, ఏమీ లేదు. ఇంత లోకంలో అంతా బిజీ బిజీ బిజీ. మనుషులు బిజీ అయిపోయారండి. వంట చేసుకుని కనీసం తింటాక కూడా ఖాళీ లేదు, అంత బిజీ. ఈ నవీన నాగరికత వస్తీలందరూ బిజీ అయిపోతున్నారు. స్త్రీల కూటల్లో దేవుడితో గడపడానికి ఖాళీ లేదు వీళ్ళకి, వాక్యంతో చదవడానికి ఖాళీ లేదు వీళ్ళకి, లేకపోతే వాక్యం చదివి దాని యొక్క ప్రత్యక్షత పొందుకోవడానికి ఏమాత్రం ఖాళీ లేదు. హల్లెలూయా. అంత బిజీ బిజీ బిజీ. దేవుడు వాక్యం చదివితే ఏదైనా ప్రత్యక్షత వస్తుందేమో, ప్రార్థన చేస్తే విశ్వాసం వస్తుందేమో, దేవుడితో గడిపితే ఇంకా నేను పరిశుద్ధులను అవుతానేమో, నీతిమంతులను అవుతానేమో, ఇంకా పరిశుద్ధత పొందుకుంటే దేవుడికి ఇంకా దగ్గరగా వెళ్తానేమో, ఇంకా ఎత్తబడే విశ్వాసం నాలోకి వస్తుందేమో, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్దాం, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్దాం, ఎత్తబడే విశ్వాసం నాలోకి వస్తుంది, ఇంకా ప్రేమను పొందుకుందాం, ఇంకా విశ్వాసాన్ని పొందుకుందాం, సద్గుణాన్ని పొందుకుందాం, జ్ఞానాన్ని పొందుకుందాం, ఆశానిగ్రహాన్ని పొందుకుందాం, సహనాన్ని పొందుకుందాం, దైవభక్తిని పొందుకుందాం, సహోదర ప్రేమను పొందుకుందాం. అబ్బే ఏమీ లేదు. అసలు ఏం పొందుకున్నామో ఏం పొందుకోలేదు, ఏమీ అసలు మనకు తెలియదు. మనం కేవలం బిజీ బిజీ బిజీ. పని పాట ఉండదు, బిజీ, అంతా బిజీ. దేవుడితో గడపడం అంటే కష్టం, దేవుడితో కార్యాలు చేయడం అంటే కష్టం, అన్ని కష్టాలే. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎస్తేరు బిజీ అయిపోయింది అక్కడ, వస్తే బిజీ అయిపోయింది అక్కడ. ఎంత బిజీ అయిపోయిందంటే మామూలు బిజీ కాదండి. ఈరోజు ప్రజలు ఎంత బిజీగా ఉన్నారంటే చెప్పనవసరం లేదు. అందుకే అది ఖాళీగా ఉంది ఈరోజు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. వాక్యం చెప్తున్నాం, సువార్త చేస్తున్నాం. రేపు వచ్చేస్తాను పాస్టర్ గారు అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే పాస్టర్ గారు నాకు చాలా బిజీ పడిపోయిందండి, వేరే పని పడింది, వెళ్ళవలసి వచ్చిందండి, వెళ్ళిపోయిందండి. ఎంత బిజీయో. ఈ వస్తువులందరికీ అలాగే బిజీగా ఉంటుంది. దేవుడితో గడపడం ఇష్టం ఉండదు, దేవుడితో గడపడం ఇష్టం ఉండదు, దేవుడి లక్షణాలు పొందుకోవడం ఏమి ఇష్టం ఉండదు, దేవుడి కార్యాలు చూడడం ఏమి ఇష్టం ఉండదు. వారి 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 పనుల్లో నిమగ్నం అయిపోయి బిజీ అయిపోయారు. అయితే ఖచ్చితంగా ఎస్తేరు అయితే ఖచ్చితంగా మొద్దుకైని పట్టుకుని, ఆ మొద్దుకై ఇచ్చిన వాక్యాన్ని పట్టుకుని చక్కగా హేగే ఇచ్చిన వస్త్రాన్ని తొడుక్కుని ఆ రాజు యొక్క సన్నిధిలోకి ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ రాజు యొక్క దృష్టి ఎప్పుడైతే ఎస్తేరు మీద పడిందో, ఎస్తేరు యొక్క నెత్తి మీదకి రాజుగారి కిరీటం వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు యొక్క నెత్తి మీద రాజుగారి కిరీటం వచ్చేసింది. రాజుగారి కిరీటం ఎప్పుడైతే వచ్చిందో ఆమె అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఆమెకి చెలికెత్తులు వచ్చేసారు. ఆమె ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించే ఒక మంచి రాణిగా ఆమె రాజుకోటలకు వెళ్ళిపోయింది, సుషాను కోటలకి. హల్లెలూయా. చూడండి, ఆమె ఎప్పుడైతే రాజుగారి వస్త్రాన్ని ధరించుకుని ఆమె అక్కడ నిలబడ్డాదో ఆమెకు ఒక కోట వచ్చింది, ఒక కిరీటం వచ్చింది, చుట్టుపక్కల ఉన్న చెలికెత్తులు వచ్చారు. ఒకప్పుడు ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నది ఆమె, ఒక పేదరాలు, ఒక పేదింటి అమ్మాయి. అసలు తింటాకి అన్నం గింజలు కూడా లేవు ఆమెకి. అంత పేదరికము ఉన్న ఎస్తేరు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానుసారంగా మొద్దుకాయని పట్టుకుని హేగే దగ్గరికి వెళ్ళి హేగే ఇచ్చిన వస్త్రాన్ని తొడుక్కుని రాజుగారి సన్నిధిలోకి వెళ్ళిందో, రాజుగారి చూపు ఎప్పుడైతే ఎస్తేరు మీద పడ్డదో ఎస్తేరు ఒక కిరీటం పొందుకుంది, రాజుకోటలోకి వెళ్ళిపోయింది. ఆ రాజుకోటలో 10 మంది చెలికెత్తులు వచ్చేసారు. ఇప్పుడు రాజ్యాధికారంలో కోటలో ఆజ్ఞ జారీ చేస్తే వెంటనే జరగవలసిందే. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు హామానును కూడా అంతం చేసే డ్యూటీ ఎవరు తీసుకున్నారంటే ఎస్తేరు తీసుకుంది. హామాను ఆది కాండంలో ఉన్న హామానుని ప్రకటన గ్రంథంలో ఎస్తేరు చంపుతుంది. ఏమన్నా ఒక స్త్రీ హామాను చంపుతుందండి. ఎంతమంది ప్రవక్తలు వచ్చిన వారు వల్ల అవ్వలేదు, ఎంతమంది న్యాయాధిపతులు వచ్చిన వారు వల్ల అవ్వలేదు, ఎంతమంది రాజులు వచ్చిన వారు వల్ల అవ్వలేదు. ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ఆఖరికి దేవుని కుమారుడైన ప్రభువుని యేసుక్రీస్తే భూమి మీద అడుగు పెట్టాడు. అయినా హామాను చావలేదు. కానీ హామానును చంపే డ్యూటీ ఎవరు తీసుకున్నారంటే
ఎస్తేరు తీసుకుంది. ఆది కాండంలో స్త్రీని మోసం చేసి ఆ స్త్రీ లోపలకు దూరిని ఈ ఆమోని ఆ స్త్రీ మళ్ళీ ఎదురు తిరిగి ఆమె చంపేస్తుంది. అంటే కథ అలా నడిపించాడు చూడండి దేవుడు. ఏ స్త్రీ అయితే ఆహ్వానించిందో ఆ స్త్రీ ఒక్క తను బయటికి ఇంటిలో చేశాడు. ముళ్ళును ముళ్ళుతూనే తీయాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రానికి పళ్ళోడు కొట్టాలట. కళ్ళు తీసేసినోడిని కళ్ళు తీసేయాలండి ధర్మశాస్త్రం అది. ఇప్పుడు ఏ స్త్రీ అయితే ఏదైనా తోటలో ఆహ్వానించిందో సాతాన్ని మాటలు గారడి విని ఆ స్త్రీ ఒక్క తన్ను బయటికి వెళ్ళేస్తుంది. కాలు మీద అడిపోయి బతిమాలుకుంటున్నాడు. అమ్మ దయచేసి నన్ను కాపాడమ్మా, నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కాపాడాలి, దయచేసి కాపాడమ్మా. అప్పుడేమో నెత్తి మీద కూర్చున్నాడు స్త్రీ మీద. కాలు ఎట్టుకుని బతిమాలుతాడు. దేవుడు నాకు మహిమ కలుగును కాదు. కాళ్ళు ఎట్టుకుని బతిమాలుతుంటారు. ఎంత ఈలోగా రాజు చూశాడు. రాజుకి ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలుసండి. నా భార్యని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అన్నట్టుగా అర్థమైంది రాజుగారికి. ఎప్పుడైతే ఆ విధంగా అర్థమైందో ఆ మాట ఎప్పుడైతే రాజుగారి నోట్లో నుంచి వచ్చిందో ఆ పక్కన ఉన్న చుట్టుపక్కల బంట్లు తీసుకొచ్చేసారు. అమ్మాయిని తీసుకెళ్ళి ఉరి తీసేసారంతే. మొద్దుకైతే తయారు చేశాడంట ఉరి తీసేద్దామని. ఒక మంచి ఉరితోడు తయారు చేశాడంట. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఒక మంచి ఉరితోడు తయారు చేశాడు వాడు. ఆమాని తీసేద్దామని, దేవుని కుమారుని చంపేద్దామని, మొద్దుకాయని చంపేద్దామని. ఏ మొద్దుకాయ కోసం ఉరితాడు తయారు చేశాడో ఆ స్త్రీ ఏం చేసింది తెలిసింది. ఎస్తేరు మొత్తం చక్రం తిప్పేసి ఏ మొద్దుకాయ కోసం ఉరి తీయడానికి రెడీ చేశాడు ఆ ఊరిలోని వీడి తలకెట్టేసింది. హల్లెలూయా. అంటే ఒక సాతాన్ని చంపే బాధ్యత ఎవరు తీసుకున్నారో తెలుసండి? వధువు తీసుకుంది. ఇప్పుడు నువ్వు సాతాన్ని చంపితేనే నువ్వు ఎత్తబాటులోకి వెళ్తావు. నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళాలంటే సాతాను చావాలి. సాతాను నీ హృదయంలో చచ్చిపోయినప్పుడే పూర్వము పండుగ చేసుకుంటాను. విజయోత్సవ దినము చేసుకుంటాను. విజయోత్సవ దినము నీ జీవితంలో జరగాలంటే, పూర్వము పండుగ నీ జీవితంలో జరగాలంటే నీ జీవితంలోనే సాతాను చచ్చిపోవాలి. చివరికి కొన్ని మాటలు నేను చెప్తాను. హల్లెలూయా. ఇందాక మీకు చదివినిపించాను. సాతానుకి శిక్ష ఏంటండి? లాస్ట్ దేవుడు నిర్ణయించిన శిక్ష ఏంటి? ఇప్పుడు వరకు మీరు ఎంత నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఏమండి? అగ్ని. సాతాను యొక్క శిక్ష ఏంటండి? వాడు అగ్నిలో తప్ప ఇంకెక్కడ చావడాడు. ఆడికి అగ్నియే ఆహుతి చేసే కార్యం అది. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు సాతాను నీలో చావాలి. సాతాను నీలో చావాలంటే ఇప్పుడు అగ్ని కావాలి. అగ్ని వస్తేనే చావడాడు. ఇప్పుడు సాతాను నీ లోపల ఉన్నాడు, నీ ప్రాణంలో ఉన్నాడు. ఇప్పుడు నీ ప్రాణంలో ఉన్న సాతాను చచ్చిపోవాలంటే ఏం చేయాలి మరి? నువ్వు అగ్ని ఎట్టుకెళ్ళి నీ ప్రాణం ఎట్టు మొత్తం నువ్వు కాలిపోతావు. అంతేనండి. అగ్ని ఎట్టుకొచ్చి నీ మీద ఎట్టు మొత్తం మనిషే కాలిపోతావు. మరి ఎలాగా? అందుకే దేవుడు తెలివిగా ఏం చేశాడంటే మనిషిని అగ్నితో కాల్చడానికి దేవుడు దహించు అగ్ని ఉన్నాడని బైబిల్ రాయబడి. అవునండి. దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని. అనగా ఇప్పుడు దహించు అగ్ని నీలోకి రావాలంటే, ఆ దేవుడు నీలోకి రావాలంటే దేవుడు 3 ప్రణాళికలు రచించాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, ముందు మారు మనసు పొందుకోవడం, తర్వాత పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుకోవడం, ఆ బాప్టిజం పొందుకున్న తర్వాత నీవు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్టిజమే అగ్ని అయి ఉన్నది. ఇది అగ్ని బాప్టిజం. ఈ అగ్ని బాప్టిజం నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో నీ లోపల ఉన్న సాతాను ఆ అగ్ని లోపల కాలిపోతాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీ ప్రాణంలో ఉన్న అగ్నితో కాల్చాలంటే సాతాను నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటేనే లోపల ఉన్న సాతాను కాలిపోతాడు. లోపల ఉన్న సాతాన్ని నువ్వు కాల్చాలంటే నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలి. అందుకే నీకు దేవుడు పరిశుద్ధాత్మ బాప్టిజం ఇవ్వడానికే ఈ కార్యాలన్నీ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వన్నీ గ్రహించి ఖచ్చితంగా నా లోపల ఉన్న సాతాన్ని కాల్చాలి,
నేను పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలి. లేకపోతే సాతాను నా లోపల ఉండి అవే నాటకాలు ఆడతాడు, అవే అబద్ధాలు ఆడతాడు, అదే మోసాలు చేస్తాడు. నేను మంచిదాన్ని అన్నట్లుగా నన్ను నమ్మిస్తాడు, నేను అందగత్తెని అన్నట్లుగా నన్ను నమ్మిస్తాడు, నేను తెలివైందాన్ని అన్నట్లుగా నమ్మిస్తాడు. నేను అన్ని కార్యాలు చెత్త కార్యాలన్నీ చేయడానికి నా లోపల నుండి ప్రేరేపించి అవి మంచి కార్యాలే అన్నట్టుగా చూపిస్తాడు. చేస్తాడండి. లోపల ఉండి మభ్య పెట్టేసి అన్నీ కూడా నువ్వు మంచిదని అమ్మ, నువ్వు చాలా మంచిదని, తప్పే చెయ్యి నువ్వు. ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు నేను చాలా యథార్థవంతునండి, నొప్పులు ఉండండి, నేను పాపమే చేయనండి. మంచిదండి. ఇంత ఖండితంగా చెప్పేసాడు అతను, పాపమే చేయడట. మరి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నావా? అది ఎలా పొందుకోవాలండి అంటున్నాడు. అది ఎలా పొందుకోవాలో తెలియదట. ఇతను నిప్పులు అంటాడంట. నిప్పు అంటున్నాడు, కత్తి అంటున్నాడు, అన్నీ చెప్తున్నాడు. మరి ఏది పరిశుద్ధాత్మ బాప్టిజం? నో నో నో, నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోకుండా ఎంత నీతిమంతుడు అని నువ్వు చెప్పినా పచ్చి అబద్ధం అది. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోకుండా నేను ఎంత కరెక్ట్ అని చెప్పుకున్నా పచ్చి అబద్ధం అది. అంటే నీవు దేవుడిని అబద్ధికుడు చేస్తున్నావు కానీ నువ్వు అబద్ధికుడిగా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు. దేవుడే తప్పు అని చూపిస్తావు అన్నట్టుగా చూపిస్తున్నావు కానీ నువ్వు తప్పు అన్నట్లుగా చూపించట్లే. నీ ఎడల దేవుడే రాంగ్ చేశాడు అంటున్నావు కానీ నువ్వు రాంగ్ చేస్తున్నావు అని నీకు అర్థం కావట్లే. నీవు నీతిమంతుడు అయిపోతున్నావు కానీ దేవుడు నీతిమంతుడు కాదన్నట్టుగా చెప్తున్నావు. హల్లెలూయా. ఇది ఎంత పచ్చి మోసపూరితమైన మోసంలో పెద్ద మోసం అంటే మామూలు మోసం కాదండి. అందుకే ఈరోజు సాతాను తన సైన్యంతో శరీరం ధరించుకుని భూమి మీద తిరుగుతుంది, దేవుడు తన సైన్యంతో శరీరం ధరించుకుని భూమి మీద తిరుగుతున్నాడు. ఈ రెండు కలిసే హర్మిక యుద్ధంలోకి వెళ్తున్నాయి. ఈ రెండు కలిసే హర్మిక యుద్ధంలోకి వెళ్తున్నాయి. దేవుడు సాతాను ఒకరికొకరు ముఖాముఖిగా పోట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగండి? ముఖాముఖిగా యుద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇటు పాండురవర్ణ గుర్రం ఉంది, ఇటు గొర్రె పిల్ల గ్రంథం ఉంది, ఇటు తెల్లని గుర్రం ఉంది, 19వ అధ్యాయంలో ఉన్న తెల్లని గుర్రం ఉంది, ఇక్కడ పాండురవర్ణ గుర్రం ఉంది. ఈ రెండు కలిసి హర్మిగిద్దని యుద్ధంలోకి వెళ్తున్నాయి. ఈ హర్మిగిద్దని యుద్ధంలో అగ్నికి సాతాను ఆహుతి అయిపోతా ఉన్నాడు. భౌతికంగా అగ్నికి సాతాను ఆహుతి అయిపోతున్నాడు అక్కడ ఆ యొక్క 3వ ప్రపంచ యుద్ధంలో. మరి ఇప్పుడు మనము మన లోపల ఉన్న 3వ ప్రపంచ యుద్ధం జరగాలి. 2 యుద్ధాలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు. బయట ఒకటి జరగాలి, లోన ఒకటి జరగాలి. లోన ఆత్మీయంగా ప్రపంచ యుద్ధం నీలో జరగాలి, భౌతికంగా ప్రపంచ యుద్ధం హర్మిగిద్దన్ యుద్ధం అక్కడ లోయలో జరగాలి. హల్లెలూయా. అయితే ముందు నీ యుద్ధం జరిగాక ఆ యుద్ధం జరుగుతుంది. కానీ ప్రజలు ఆ యుద్ధం వైపు చూస్తున్నారు కానీ ఈ యుద్ధం చూడలేదు. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే ప్రజలు జరిగే యుద్ధం చూస్తున్నారు కానీ లోపల జరిగే యుద్ధం చూడట్లేదు. ఇప్పుడు లోపల యుద్ధం జరగలేదని నీకు పూరిమి పండుగ జరగదు. పూరిమి పండుగ జరగలేదనుకో నువ్వు విజయోత్సవ దినం లేదు, విజయోత్సవ దినం లేదనుకో ఎత్తబాటు లేదు. హల్లెలూయా. ఎత్తబాటు జరగాలంటే పూరిమి పండుగ జరగాలి మనలో. ఆ పూరిమి పండుగ జరగాలంటే పరిశుద్ధాత్మ బాప్టిజం మనలోకి రావాలి. ఇప్పుడు ఎస్తేరు ఆ పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నది కనుకే, అహస్వరోషు యొక్క భార్యగా మారింది కనుకే ఆమె ఆ స్థానంలోకి వెళ్ళి భార్యను భర్త సహాయము ద్వారా ఆ యొక్క హామాను చంపగలిగింది. ఆయన సర్వాధికారి, ఆయన సర్వాధిపతి, ఆయన శాసనం జారీ చేసాడంటే ఎవడైనా సావాల్సిందే. కానీ ఆయన శాసనం జారీ చేయబడేటట్లుగా నువ్వు భార్యగా మారితేనే ఆ శాసనం నీలో ఉన్న సాతాను చంపడానికి వస్తుంది. అసలు నువ్వు ఆయన భాగంగా మారావా లేదా? అసలు నీతీకరణలకు అడుగు పెట్టావా లేదా? అసలు శుద్ధీకరణలకు అడుగు పెట్టావా లేదా? అసలు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నావా లేదా? పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్న తర్వాత ఈ లక్షణాలన్నీ ఎక్కి పరిపూర్ణ స్వరూపంగా మారావా లేదా? ఇగో ఇక్కడ ఉన్నాడు అహస్వరోషు. ఇది అహస్వరోషు పాత్ర. నువ్వు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకొని ఈ మెట్లన్నీ ఎక్కి అహస్వరోషు ఇక్కడ ఉన్నాడు. అక్కడికి వెళితేనే నీకు ఎత్తబడి జరిగేది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ మెట్లన్నీ ఎక్కి రాజుగారి సన్నిధిలోకి ఎస్తేరు వెళ్ళింది కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆ ఎస్తేరు యొక్క దీనత్వాన్ని, ఆ సద్గుణాన్ని ఎప్పుడైతే చూశాడో
ఇంకేం కావాలో చెప్పేస్తారు నీకు. నిన్నేం చేయమంటావు? నీ కొరకు నేను ఏదైనా చేస్తాను, నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఈయనేమంటుంది తెలుసా లాస్ట్లోనే? నా జనాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఆమోన్లాగా ఇంకొకళ్ళు ఇస్తాడు. వాడు వచ్చిన జనాన్ని నాశనం చేయాలని ఇంకో శాసనం చేస్తాడు. వాడు వెళ్ళిపోయాడని ఇంకొకడు వస్తాడు. అసలు తరతరాలకి ఎవడో రాకుండా శాసనం రాయన్నాడు. హల్లెలూయా. ఆహా, ఎంత అద్భుతమైన శాసనం అండి అది. అసలు ఈ భూ ప్రపంచం మీద మరొక హామాను, మరొక లూసిఫర్ రాకుండా దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలోకి ఆమెను తీసుకెళ్లి శాశ్వతంగా ప్రపంచానికి ఆమెను అధ్యక్షురాలుగా పెట్టేస్తున్నాడు. హల్లెలూయా. మరి అలాంటి స్థితిలోకి వెళ్ళాలండి. అంత గొప్ప గొప్ప స్థానాలు దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఎలా ఉండాలండి? ఇక్కడ ఎంత దేవునికి దగ్గర అవ్వాలండి? ఎంతకాలం మన పనులు మనం నిమగ్నం అయిపోయి మన పనులు మనం బిజీ 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 అనే వస్తువులోకి వెళ్ళిపోతే దేవుడి పనులు ఎవరు చేస్తారు? దేవుడి యొక్క కార్యాలు ఎవరు చేస్తారు? దేవుని యొక్క చిత్తం ఎవరు నిర్వహిస్తారు? ఎప్పుడు ఈ గుణలక్షణాలను ఎక్కుతాం? ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటాం? ఎప్పుడు ఈ ఆహాస్వరోసం కలుసుకుంటాం? ఎప్పుడు మనం ఎత్తబాట్లోకి వెళ్తాం? అక్కడేమో ఎలక్షన్లు జరిగిపోతున్నాయి, రేపో మాపో అన్నట్టు ఉన్నది. అక్కడ యుద్ధాలు జరిగిపోతున్నాయి. రోజు రోజు ఇజ్రాయేల్ కొట్టి చచ్చిపోతున్నారు. ఓ పక్క యుద్ధాలు జరిగిపోతున్నాయి, ఓ పక్క ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మతం లేచిపోతుంది. వీళ్ళు ఆజ్ఞలు జారీ చేసేస్తున్నారు. క్రైస్తవులను అసలు ఇండియాలోనే ఉంచనని ఒకడో ప్రమాణం చేసేస్తున్నారు. అక్కడ క్రైస్తవులు అసలు ఇండియాలోనే ఉండనివ్వనని చెప్పి ప్రమాణం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్. అక్కడ తెలుసండి మీకు? ఆర్ఎస్ఎస్ ప్రమాణం చేస్తుంది అసెంబ్లీలో, పార్లమెంట్లో. ముస్లింలని క్రైస్తవులు మొత్తం ఇండియాలో లేకుండా చేసేస్తామంటున్నారు. మతం లేస్తుంది. దేవాలయాలన్నీ స్వాధీనపరుచుకుంటున్నారు. ఎక్కడ ఏ ఊర్లో ఏ దేవాలయాలు, అన్ని దేవాలయాలకి స్వాధీనపరుచుకుని ఆ దేవాలయాలకి అధిపతిగా హెడ్గా ఆ యొక్క అయోధ్య తయారు చేశారు. అయోధ్య కేంద్రంగా దేవాలయాలన్నీ కూడా వాటి కింద పనిచేస్తాయి. ఆ చట్టం దేశం మొత్తం అంతా దేవాలయం ఉండే వెళ్తుంది. ఎంత జరుగుతుందో తెలిసిన బ్యాక్గ్రౌండ్గా ఎన్నో జరుగుతున్నాయి. రేపు మాపో వచ్చేస్తాయి, ఆ ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఎవడో సువార్త చేయడానికి లేదు, ఎవడో ప్రార్థన పెట్టుకోవడం లేదు, ఎవరి ఇళ్లలో ప్రార్థన పెట్టుకోకూడదు, చర్చిలన్నీ మూసేయండి, పర్మిషన్ లేని చర్చిలన్నీ మూసేయండి అంటాడు. మొత్తం మూసిపడేస్తారు. ఇళ్లలో ప్రార్థన చేసుకోవడం ఉండదు. ఒక నలుగురు కలిసి దేవుడు మాట్లాడుకోవడం ఉండదు. బైబిల్ లాగేసుకుంటారు, వర్తమానాల పుస్తకాలు పట్టుకుపోతారు. ఎవడో ప్రసంగం చేయడానికి వీలు లేదు, లైసెన్స్ ఉండాలి. ప్రసంగం చేయాలంటే రోమన్ క్యాథలిక్ ఒక లైసెన్స్ ఉండాలి మనకి. వాడి లైసెన్స్ ఉంటేనే మనకు బోధించడానికి అర్హత ఉంటుంది. వాడు లైసెన్స్ ఇవ్వాలంటే వాడి బోధ మనం బోధించాలి, దేవుడి బోధ బోధించకూడదు. ఎవడు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మన దగ్గరికి వచ్చేసింది. ఆల్రెడీ మనం ముందు కదులుతుంది అది. అందుకే ఎక్కడ చర్చి కట్టినా మొత్తం వచ్చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు, శివశక్తి వాళ్ళు వచ్చేస్తున్నారు. కట్టడానికి లేదు, పర్మిషన్ కావాలి. వాళ్ళకి పర్మిషన్ అవసరం లేదు, మనకు పర్మిషన్ కావాలి. హల్లెలూయా. మనిషి అడుగు తీస్తే అడుగు లెక్క చెప్పవలసి వస్తుంది. ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి లోకంలో. ఎప్పుడు మనం సిద్ధపడేది? ఎప్పుడు మనం సిద్ధపడతాం? ఇలాగే జరిగిపోద్దా? ఆదివారాలు అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి, ప్రభురాత్రి భోజనాలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఆదివారాలు వెళ్ళిపోతూ ఉంటాయి, శుక్రవారాలు వెళ్ళిపోతూ ఉంటాయి, బుధవారాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా రోజుల తరబడి రోజు ఇలాగే వెళ్ళిపోతాయా? ఇలాగే కాలం గడిచిపోతుందా? ఎప్పుడు మనం సిద్ధపడతాం? ఎప్పుడు మనం ఈ కార్యాలన్నీ చూసి ఎప్పుడు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటాం? పరిశుద్ధాత్మ బాప్టిజం పొందిన తరువాతే ఇది స్టార్ట్ అవుతుంది. అంటే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకున్నాకే ఆ మెట్లు ఎక్కుతాం. ఎప్పుడు ఆ మెట్లు ఎక్కుతాం? ఎప్పుడు ఆహాస్వరోసం కలుసుకుంటాం? ఎప్పుడు ఎస్తేర్లా మాట్లాడి ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ ఎందుకు పెట్టాడు తెలుసండి? ఇక్కడ ఉన్నాడు ఆమాన్. ఈ ఆమాన్ ఇక్కడ ఉన్నాడు, దాక్కున్నాడు, కనపడ్డు. ఈ తలరాయికిని ఈ పరిపూర్ణ మానసవరం ఎందుకు గ్యాప్ పెట్టాడని అక్కడ ఉన్నాడు ఆమాన్, కనపడ్డా ఆవిడకని. దాక్కుని ఉన్నాడు ముసుకేసుకుని. మరి అక్కడ దాక్కున్న ఆమాన్ని చంపాలంటే పరిశుద్ధాత్మ వల్లనే అవుతుంది అది. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ పెట్టాడు. పరిశుద్ధాత్మ, కేవలం పరిశుద్ధాత్మే ఆ వధువు అయి ఉన్నది. వధువు పరిశుద్ధాత్మగా మారితేనే కానీ ఆమాన్ చావడు అక్కడ. మరి కార్యాలయం మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి? మీరు చెక్ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజంగా మన జీవితాల్లో ఎంతవరకు ఎదిగాం? నీతికరణ వరకు ఉన్నాయి కామా, శుద్ధీకరణ వరకు ఎదిగామా, పరిశుద్ధాత్మ బాప్టిజం వరకు ఎదిగామా, లేదా మట్లు పొందుకున్నామా, లేదా అసలు ఎక్కలేదా? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలండి. మనలో ఎలాంటి కోరికలు ఎత్తబోతున్నాయి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి హావభావాలు మనం ఎత్తపరుస్తున్నాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం,
సింగిల్గా ఉన్నప్పుడు ఎలాగుంటున్నాం, 10 మందిలో ఉన్నప్పుడు ఎలాగుంటున్నాం? ప్రతి క్షణం మనం దేవుని ప్రత్యక్షపరుస్తున్నామా, లేకపోతే దెయ్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నామా? ఇవన్నీ కూడా మనం లెక్కలన్నీ వేసుకుంటే మనం దేనికి సిద్ధపడుతున్నామా లేదన్నది తెలుస్తుంది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే ఊరకనే నాకు పాలుపాపు కాదు, కానీ మిమ్మల్ని ఆకలితో పెట్టి ఇక్కడ కూర్చోబెట్టడానికి కాదు, కానీ ఖచ్చితంగా పరిస్థితులన్నీ మనకు తరుముకు వస్తున్నాయి. ఖచ్చితంగా మనం సిద్ధపడాలనే ఆశతో, దృక్పథంతో నేను ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా మనం సాయంత్రం ప్రభురాత్రి భోజనం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా మనం దేవుడి ముందుకు తీసుకెళ్ళి అవన్నిటిని కూడా దేవుడి ముంగట పెట్టి, ప్రభువా ఇలాంటి పరిస్థితులు మళ్ళా మన జీవితాల్లో జరగకుండా దేవుడితో ప్రమాణం చేసి మరలా రిపీట్ అవ్వకుండా దేవుడితో సహవాసం చేస్తాను, దేవుడి కార్యాలు ముందు పెడతాను, దేవుడి యొక్క చిత్తాన్ని ముందు పెడతాను అని ఎప్పుడైతే మనం ప్రమాణం చేసి ముందుకు వెళ్తాం, ప్రభురాత్రి భోజనంలోకి వెళ్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. మనం జరుగుతున్న కార్యాలను ఒక దెయ్యమే మనల్ని ఆవరించి నడిపిస్తే దాన్ని తప్పించి దేవుని వశంలో తీసుకెళ్ళి దేవుడి ద్వారా నడిపిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టమవుతుందండి అది? ఖచ్చితంగా మీరు ఇష్టపడి వాక్యాన్ని ఇష్టపడి మీరు నేను లేట్ చేశానని మీరు బాధపడకుండా, ఇబ్బంది పడకుండా మీరు ఖచ్చితంగా వాక్యం పైన నిలబడి ఆ ప్రభురాత్రి భోజనంలో ప్రవేశించాలని, ఒక మంచి దృక్పథంతో వెళ్ళాలని, భారంతో విషయాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళిపోతున్నాం, ఎన్నో తీసేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ మనం సిద్ధపడేది ఎప్పుడు? మన సిద్ధపాటు ఎప్పుడు? ఖచ్చితంగా మనం సిద్ధపడాలనే ఉద్దేశంతోనే నేను విషయాలన్నీ చెప్తా ఉన్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరం లేచి నిలబడదాం.